చాలా మంది మరి రాజకీయాల్లో ఉంటారు, మతాల్లో ఉంటారు, ఆర్థిక కార్యకలాపాల్లో ఉంటారు, సామాజిక పోరాటాల్లో ఉంటారు, సాంస్కృతిక కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాల్లో మరి కవులు, కళాకారులు రకరకాల ఎంతో మంది ఉన్నారు. ఉన్నప్పటికీ మనం ఈ హేతువాద మానవవాద ఉద్యమాన్ని గురించి మన మిత్రులకి తెలియజేసే క్రమంలో మనం పెద్ద మాస్ మీటింగ్లు పెట్టాం. ఎందుకంటే మాస్ మీటింగ్లు పెడితే మాస్ సబ్జెక్టులు పెట్టాలి, మాస్ సబ్జెక్టులు పెట్టి మాస్గా చెప్పాలి. మాస్గా చేస్తే వాళ్ళకి అర్థం కాదు. చైతన్యం అంటారు మన వాళ్ళు. చైతన్యం అంటే కదలిక. ఎర్రతో కొట్టినా చైతన్యమే, ముద్దు పెట్టినా చైతన్యమే, కదలిక అంతే. చైతన్యం అంటే ప్రత్యేక అర్థం ఏమి లేదు. ఆ చైతన్యాన్ని వాడుకొని ఒక పదార్థాలు విధ్వంసం చేసినా చైతన్యం అయిపోతా ఉంది, ఒక మనిషిని గొడవ చేసినా చైతన్యం అయిపోతా ఉంది. అందువల్ల వాళ్ళు ఆవేశంతో వచ్చి, ఉద్రేకంతో వచ్చి అద్దాలు పగలగొట్టినా కూడా చైతన్యవంతులైన మనుషులు పగలగొట్టారని చెప్పి ప్రచారం వీడియోలు వచ్చే అవకాశం వ్యాపారం అదే. అందువల్ల చైతన్యానికి, వివేకానికి, వివేచనకి, విచక్షణకి మనం తేడా చూడాలి. అందుకనే నా పుస్తకాల రాతల్లో చైతన్యం అనే మాట వాడలా. 60-70 పుస్తకాలు రాసినా ఎక్కడా చైతన్యం అనే మాట వాడలా. ఆ చైతన్యాన్ని ఆల్రెడీ క్యాష్ చేసుకున్నారు. కమ్యూనిస్టులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, పోరాట యోధులు చాలా మంది చైతన్యం పేరుతోటి రకరకాల ధ్వంస కార్యక్రమాలు చేసేవాళ్ళు. పోరాటకారికి ధర్నాలు, పికెటింగ్లు, రాష్ట్రారోకాలు ఇవన్నీ చేసి మరి అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించి తాము అధికారులు రావాలని చూసేటువంటి అనేక రకాల శక్తులు రకరకాల పనులు చేస్తా ఉన్నాయి. ఎన్ని చైతన్యం, హిందూ చైతన్యం, క్రైస్తవ చైతన్యం, ముస్లిం చైతన్యం, బౌద్ధ చైతన్యం, ఇట్లా వర్గ చైతన్యం, కమ్యూనిస్ట్ చైతన్యం, ఇట్లా రకరకాల చైతన్యాల పేరుతోటి వ్యతిరేకాలు, వివేకం రహితంగా, విచక్షణ రహితంగా చేసేటువంటి అనేక కార్యక్రమాలతో, ఆందోళన కార్యక్రమాలతో, వ్యతిరేక కార్యక్రమాలతో ఇవన్నీ కూడా చైతన్యం పేరుతో ముడిపడిపోయి. అందువల్ల ఆ చైతన్యాన్ని పేరు వాడకుండా మనం చాలా క్లారిటీ చదువుతున్నాం. పెద్ద ఆలోచన, చింతన, వైజ్ఞానిక వికాసం, వైజ్ఞానిక దృక్పథం, మానవవాద జీవన విధానం. మన సంస్కృతి అనే పదాన్ని వాడటం మానేశాం. సాంస్కృతిక భావనలు అంటున్నాం. కల్చరల్ రెవల్యూషన్ రావాలని అంటే కల్చర్ అంతా కూడా స్టాండర్డ్ కాకుండా, వ్యవస్థీకరణ కాకుండా ఎప్పటికప్పుడు మారేటువంటి జీవన విధానమే కల్చర్. అలాంటి కల్చర్ రావాల. ఎలాంటి కల్చర్ అంటే మతాలతో సంబంధం లేని, కులాలు, మత జాతులతో సంబంధం లేని, వర్గాలతో సంబంధం లేని, ప్రాంతీయ దురభిమానాలతో సంబంధం లేని, భాషా దురభిమానాలతో సంబంధం లేని మనుషులు విచక్షణతోటి, వివేకంతో, వివేచనతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని నిత్య జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక నూతన జీవన విధానం రావాలి. ఎప్పటికప్పుడు నూతన జీవన విధానం అంటే 100 ఏళ్ల క్రితం వచ్చింది ఇప్పుడు ఉండాలని కాదు, 10 ఏళ్ల క్రితం వచ్చింది ఇప్పుడు ఉండాలని కాదు. ఏ రోజు గంటగా గంట తెలిసిన నాలెడ్జ్, పెరిగిన నాలెడ్జ్ మేరకి మనం దాన్ని అప్లై చేసిన మేరకి మన జీవన విధానంలో మార్పు వస్తుంది. నిజానికి ఉదయం లేచి సాయంత్రంలో మనకి జీవన విధానంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా మార్పులు వస్తాయి. రోజు ఎక్కే బస్సు ఎక్కం, రోజు ఎక్కే ట్రైన్ ఎక్కం, రోజు తినే ఆహారం తినం, కొత్త ఆహారం తింటాం, కొత్త ట్రైన్ ఎక్కుతాం, కొత్త బస్సు ఎక్కుతాం, కొత్త నిర్ణయాలు చేస్తాం, కొత్త వాళ్ళతో కలుస్తుంటాం. అందువల్ల జీవన విధానం అని కొత్త వాళ్ళతో, మిత్రులతో కూడా అడ్వాన్స్ మాట్లాడతాం. పేరెంట్స్ తోటి, సిస్టర్స్ తోటి, బ్రదర్స్ తోటి కూడా అడ్వాన్స్, ఎప్పటికప్పుడు అడ్వాన్స్ మాట్లాడతాం. 60 ఏళ్ళు జీవించినా, 80 ఏళ్ళు జీవించినా, 100 ఏళ్ళు జీవించినా మన విధానం, జీవన విధానం మెరుగవుతా ఉంటుంది. శ్రీనివాస చంద్ర 10th క్లాస్ ఉన్న రీతి వేరు, ఇప్పుడున్న రీతి వేరు. సత్యనారాయణ 10th క్లాస్ ఉన్నప్పుడు రీతి వేరు, ఇప్పుడు రీతి వేరు. ఎందుకంటే ఈ లాంగ్ ప్రాసెస్ లో దశాబ్దాలుగా, 70 సంవత్సరాలుగా నిత్యం మనం తెలుసుకునేటువంటి నాలెడ్జ్, అనుభవం, ఎక్స్పీరియన్స్ ఒక రోజు ఒక రకంగా మాట్లాడితే అవతల వాళ్ళ కోపం వస్తే మళ్ళీ నెక్స్ట్ నిమిషానికే మార్చుకుంటాం. ఆ ఎక్స్పీరియన్స్ పెరిగినప్పుడు మనం మాట్లాడే ధోరణి, మిత్రులతో మాట్లాడే ధోరణి మారిపోయి అవతల ఇబ్బందులు ఎక్కడ మాట్లాడే ధోరణి నేర్చుకుంటాం. జీవితం అంతా నేర్చుకుంటానే ఉంటాం. అందువల్ల జీవన విధానం ఒక వ్యక్తి జీవితంలోనే మెరుగవుతా ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలోనే ఒక 70-80 సంవత్సరాలలోనే నిత్యం, ప్రతి గంట, ప్రతి నిమిషం మెరుగవుతా ఉంటుంది. అలాంటిది మనం ఏం కోరుకుంటున్నాం అంటే మానవ జాతి యొక్క జీవన విధానం నిత్యం మెరుగవ్వాలని,
నిత్యం పెరుగుతున్నటువంటి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఐడియాస్ ని ఆచరణలో పెట్టి ఇప్పటికప్పుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్లి స్వేచ్ఛ సమాజ నిర్మాణం కావాలనేది మన లక్ష్యం. ఆ స్వేచ్ఛ సమాజ నిర్మాణం కావాలంటే స్వేచ్ఛను కోరుకునేటువంటి వ్యక్తులు కావాలి, స్వేచ్ఛగా ఉండే వ్యక్తులు కావాలి. అంటే మతాల నుంచి, కులాల నుంచి, రకరకాల మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాల నుంచి, ఆచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి, సిద్ధాంత రాద్ధాంతాల నుంచి, తిరగట్టుకుపోయిన సిద్ధాంతాలు ఉంటాయి, మతాల్లాగా ఉంటాయి అవి కూడా. అందువల్ల అన్నింటికి బయటపడి స్వేచ్ఛ కోసం స్వేచ్ఛగా, నాలెడ్జ్ బేస్డ్ గా, ఎక్స్పీరియన్స్ బేస్డ్ గా, రేషనలిస్ట్ గా, హేతుబద్ధ ఆలోచనతో ముందుకు పోయేవాళ్ళు కావాలి. అందువల్ల మన లక్ష్యం అంతా స్వేచ్ఛ సమాజ నిర్మాణమే. చేసి చూపించమంటే చేసి చూపించగలుగుతామా? ఇప్పుడు మనం చేసి చూపించగలుగుతాం. వీళ్ళందరూ స్వేచ్ఛను కోరుకునేవాళ్ళు, స్వేచ్ఛగా ఉండేవాళ్ళు, స్వేచ్ఛగా హేతుబద్ధ ఆలోచన చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడి నిర్మించుకునే సంస్థ స్వేచ్ఛ సమాజ నిర్మాణం. అలాంటి దాన్ని నువ్వు చేసి చూపించు, ఒక మోడల్ చూపించు అంటే చెప్పుకోవాలగా. అందువల్ల ఈ హేతువాద మానవవాద ఉద్యమం అనేది ఈనాడు ఇలాగా శ్రీనివాసాచార్య గారు చెప్పినట్టు చాలా ఉన్నతమైనది, చాలా అడ్వాన్స్డ్ విధానం ఇది. హేతువాదం, మానవవాదం. ఏం చెబుతున్నాం? హేతువాదం అంటే హేతుబద్ధంగా ఆలోచించాలంటున్నాం. హేతుబద్ధంగా అంటే కార్యకారణ అవగాహనతో ఆలోచించాలి. ఏమిటి అంటాం, ఎలాగంటాం, ఎందుకు అంటాం, ఎప్పుడు అంటాం, ఇలాంటి ప్రశ్నలు, శోధక ప్రశ్నలు, ఎంక్వైరీ క్వశ్చన్స్. ఈ ఎంక్వైరీ క్వశ్చన్స్ వేయటం వల్ల ఏమవుతుందంటే నాలెడ్జ్ తెలిసిన వాడు మనకి చెబుతారు. నాలెడ్జ్ తెలిసిన వాడు ఎవరు లేకపోయినా మనం చూస్తూ ఉంటే మనకి కొత్త విషయాలు తెలుస్తాం. ఒక వస్తువును మనం ఆడిస్తూ ఉంటే కొత్త వస్తువులు కూడా తీసి మళ్ళీ బిగిస్తే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. దానికి ఎవరో చెప్పాల్సిన, అసలు మానవుడికి ఎవరు చెప్పాల్సిన పని లేదు. స్వయంగా చూసి, స్వయంగా నాలెడ్జ్ పెట్టి 5 జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చిన నాలెడ్జ్ ని విశ్లేషణ చేసి, అనలైజ్ చేసి, ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకొని, అవగాహన చేసి ఒక నూతన భావాన్ని ఉత్పత్తి చేసేటువంటి శక్తి కలిగినటువంటి మెదడు ప్రతి మనిషికి ఉంది. అయితే ఆ మెదడుని మతాలకో, కులాలకో, జాతులకో తాకట్టు పెట్టడం వల్ల, రాజకీయాలకో, అధికారాలకో తాకట్టు పెట్టడం వల్ల, పార్టీలకో, సిద్ధాంతాలకు తాకట్టు పెట్టడం వల్ల చెప్పి ఒకసారి తాకట్టు పెట్టి విశ్వసించాక దాని నుంచి బయటపడటం కష్టం అవుతుంది. మనం కూడా రైట్ అయినప్పుడు కొత్త విషయం మనకి ఎందుకు, ఇంకా మనదే కరెక్ట్ అయినప్పుడు కొత్త విషయం ఎందుకు అనేటువంటి ధోరణితోటి మనిషి ఈ మతాల్లో, కులాల్లో, జాతుల్లో, వర్గాల్లో, భాషా దురభిమానాల్లో, ప్రాంతీయ దురభిమానాల్లో, రంగు విచ్చక వివక్షలతోటి నిండిపోయి, కుల వివక్షతోటి, మత వివక్షతోటి నిండిపోయి. అందువల్ల ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే స్టార్టింగ్ పాయింట్ లోనే ఉన్నాం. హేతువాద మానవవాద ఉద్యమం 100 సంవత్సరాల క్రితం మొదలైంది అఫీషియల్ గా. అంతకుముందు రాయ్ చెప్పినట్టు మానవ జాతి ఆవిర్భావం నుంచి మానవవాదం ఉంది. రాయ్ చెప్పినట్టు హేతువాదం కూడా అప్పటి నుంచే ఉంది. ఎందుకు చెబుతున్నామంటే 2 లక్షల సంవత్సరాల క్రితం అంతకు ముందున్న ఒక జాతి నుంచి, హోమో ఎరెక్టస్ లో ఒక జాతి నుంచి ఈ మన జాతి మానవుడు రూపొందాడు, పరిణామంలో వచ్చాడు. వచ్చినప్పటికే వాడి బ్రెయిన్ యొక్క సైజు, దాని నిర్మాణం అంతా కూడా ఇప్పుడు మనకి ఏముందో అదే ఉంది. 1% కూడా మార్పు లేదు. అప్పుడు ఉన్న మస్తిష్క అర్థగోళాలు 70% ఆక్రమించిన బ్రెయిన్ యొక్క ఘనపరిమాణాలు ఇప్పుడు 70% ఆక్రమించాలి. అప్పుడు పాత పుర్రెలను తీసి చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. పుర్రె నిర్మాణాన్ని బట్టి ఈ మస్తిష్క అర్థగోళాల పైన వాళ్ళు ఇక్కడ ఉండే మస్తిష్క అర్థగోళాలు ఎంత వాల్యూలు ఉంటాయి కూడా చెబుతారు. మెదడు వాల్యూలో ఏ పార్టీ అంతా కూడా వాళ్ళు ఎస్టిమేషన్ చేసే అవకాశం వచ్చింది పాత పూర్వం. అందువల్ల 2 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు ఆవిర్భవించినప్పుడు మన పుర్రె, దాంట్లో ఉన్న మెదడు ఇదే స్థితిలో ఉంటుంది, ఇదే సైజులో ఉంటుంది. మన మస్తిష్క అర్థగోళాలు కూడా ఇదే సైజులో ఉన్నాయి. అంతకుముందు మనది 1380, 1340 సీసీల ప్రమాణం అంటే మనకు ముందు హోమో ఎరెక్టస్ వాడి 600, 700, 800, 1000 క్రమంగా 300 కానించి పెరుగుతా వచ్చింది. 400, 500 కానించి ఇంకా చాలా ఈ కోతి జాతులు, చెట్ల మీద తిరిగే కోతి జాతులే చాలా ఉన్నాయి. చింపాంజీ మనం చాలా సోదరులు, దగ్గర సోదరులు. మనకి తీర్పులో కానీ మన నిర్మాణాల్లో కానీ చాలా తక్కువ తేడాలు ఉన్నాయి చింపాంజీకి మనకి. చింపాంజీ మనం అంత ముందు ఒక జాతి నుంచి పుట్టామనేది రూఢి అవుతుంది. కాబట్టి జీన్స్ లో కొంచెం తేడా వస్తే శరీర రూప నిర్మాణాలు తేడా వస్తుంది, అలాగే మెదడు యొక్క రూప నిర్మాణంలో తేడా వస్తుంది, మెదడు యొక్క పని విధానంలో కూడా తేడా వస్తుంది.
ఫండమెంటల్ గా ఒకటి చెప్పుకుంటా వస్తున్నాం సైన్స్ గురించి చెప్పేటప్పుడు. స్ట్రక్చరల్ చేంజ్ లీడ్స్ టు ఫంక్షనల్ చేంజ్. స్ట్రక్చర్ ఎలా ఉంటే దాని ఫంక్షన్ అలా ఉంటుంది. అది భౌతిక వస్తువైనా, బయాలజీ వస్తువైనా, బ్రెయిన్ అయినా, చెయ్యి అయినా, కాలు అయినా, దాని ఫంక్షన్ నిర్మాణాన్ని బట్టి దాని యొక్క పని విధానం ఉంటుంది. ఫంక్షన్ స్ట్రక్చర్ చేంజ్ లీడ్స్ టు ఫంక్షనల్ చేంజ్. ఈ ఎవల్యూషన్ 350 crores ఆఫ్ ఇయర్స్ గా జరిగిన ఎవల్యూషన్ మొత్తంలో జరిగింది ఏంటంటే స్ట్రక్చరల్ చేంజ్ జరిగింది. అమీబా నుంచి మానవుడు దాకా క్రమంగా స్ట్రక్చరల్ చేంజ్ జరుగుతూ వచ్చింది. జెనెటికల్ స్ట్రక్చర్ చేంజ్ వల్ల బాడీ స్ట్రక్చర్ చేంజ్ మారుతా వచ్చింది. అందువల్ల ఈ జీవజాతుల యొక్క ఫంక్షన్లు కూడా, వాటి జీవన విధానం కూడా, వాటి యొక్క పనితీరు కూడా మారుతా వచ్చింది. కాబట్టి యూనివర్స్ బిగ్ బ్యాంగ్ కాడి నుంచి కూడా స్ట్రక్చరల్ చేంజ్ వస్తా ఉంది, ఫంక్షనల్ చేంజ్ వస్తా ఉంది. 250 కోట్ల సంవత్సరాల క్రితం తొలి జీవి వచ్చినప్పటి కాడి నుంచి ఇప్పుడు దాకా 350 కోట్ల సంవత్సరాలుగా పరిణామం జరుగుతూ లక్షలాది కోట్లాది జాతులు వచ్చినాయి. చాలా జాతులు అంతరించిపోయినాయి. అవి అంతరించిపోయినా మనం బాధపడి ఉపయోగం ఏంటి? ఇప్పుడు లక్షల జాతులు చుట్టూ ఉన్నాయి, మనం ఉన్నా మన చుట్టూ ఉన్నాయి. అది పరిణామంలో భాగం. పరిసరాలు వేగంగా మారిపోతాయి. ఒక్కొక్కసారి పరిసరాలు ఎంత వేగంగా మారినప్పుడు దాని దగ్గరగా జెనెటిక్ మార్పు రాలేకపోతే, వైవిధ్యం ఉండి కూడా రాలేకపోతే, టైం సాల్వ్ అయిపోతే ఒకసారి కొన్ని జీవజాతులు అంతరించిపోతాయి. కానీ కొంత జెనెటిక్ స్ట్రక్చర్ ఉన్నటువంటి కొన్ని జీవజాతులు బతికి వస్తాయి. అందువల్ల 350 కోట్ల సంవత్సరాల నుంచి వాతావరణం ఇట్లాగే లేదు, ఇంత ప్రయోజనకరంగా లేదు, ఇంత అనుకూలంగా లేదు. అప్పుడు స్టార్టింగ్ లో చాలా అవాంతరాలు వచ్చినాయి. ఈ గుట్టలు ఇవన్నీ ఏర్పడే క్రమంలో, వాళ్ళు పేలి క్రమంలో, లాభాలు బయటకు వచ్చే క్రమంలో, టెంపరేచర్స్ లో ఒక 10,000 సంవత్సరాల క్రితమే మంచు యుగం నడిచిందండి. మంచు యుగం అంతా మంచే. ఆ మంచు యుగంలోనే నెట్టుకొని బతికొచ్చాడు మనిషి. మంచు యుగానికి ముందు 1,90,000 సంవత్సరాల పాటు మనిషి అడవుల్లో పుట్టల్లో తిరిగిన మనిషి మంచు యుగాన్ని కూడా జయించి ముందుకు వచ్చేసాడు. అందువల్ల వాతావరణం మారుతా ఉంటది. వాతావరణం మారుతా ఉంటే వైవిధ్యంలో ఉన్న రకరకాల జాతులు, రకరకాల లక్షణాలు, స్ట్రక్చర్స్ కొన్ని బతికి బయటపడతాయి. ఇవే తర్వాత తరానికి జీన్స్ అందిస్తాయి. అందువల్ల ఏమవుతుందంటే స్ట్రక్చరల్ వైవిధ్యం వేరియేషన్ వల్ల, వాతావరణం మారినందు వల్ల ఈ నేచురల్ సెలక్షన్ చేసి 10 రకాల జీవులు ఉంటే ఒకటో రెండో బతికి బయటపడతాయి. 10 రకాల వ్యక్తులు ఉంటే ఒకరో ఇద్దరు బయటపడతారు. ఆ విధంగా నేచురల్ సెలక్షన్ తోటి ఈ వేరియేషన్ ఉన్న జీవజాతులతో సెలక్షన్ గురై ఎవల్యూషన్ జరిగింది. అందువల్ల మానవుడైతే కారణం ఏంటంటే జెనెటిక్ ఎవల్యూషన్. అన్ని జాతులకి జెనెటిక్ ఎవల్యూషన్ జరిగింది. అయితే మన దారి వేరు. మన ఎక్కడి నుంచి మొదలైంది? మన రీసెంట్ హిస్టరీ 40 కోట్ల సంవత్సరాల చరిత్ర. 40 కోట్ల సంవత్సరాలు వదిలే, 40 కోట్ల సంవత్సరాల చరిత్రకి వెళ్తే చేపల నుంచి కప్పల నుంచి బల్లుల నుంచి క్షీరదాల నుంచి కోతి లాంటి జాతులు రావడానికి 40 కోట్ల సంవత్సరాలే పట్టింది. అంతకుముందు 300 కోట్ల సంవత్సరాల జీవపరిణామ చరిత్ర జరిగిపోయింది. చేపలు వచ్చిన తర్వాత చేపల యొక్క ముందు 2 రెక్కలు, వెనక 2 రెక్కలు ఉన్నాయి. వాయిదాలు అంటారు వాటిని, ఫిన్స్ అంటారు. ఈదటానికి, బ్యాలెన్సింగ్ ఈదటానికి ఉపయోగపడతాయి. బ్యాలెన్సింగ్ ఉపయోగపడుతుంది. నీళ్ళలో వెనక తోకతోటి నెడతా ఉంటది. ప్రొపల్లర్లాగా తోక ఉపయోగపడుతుంది. కప్పల్లోకి వచ్చేసరికి ముందు జత వాజాలు, చేపల వాజాలు కాళ్ళు అయిపోయింది, ముందు కాళ్ళు అయిపోయింది. వెనక జత వాజాలు వెనక కాళ్ళు అయిపోయింది. బల్లులకు అవే వచ్చినాయి, ముందు కాళ్ళు వచ్చినాయి, వెనక కాళ్ళు వచ్చినాయి. కప్పల్లోనేమో కూర్చొని ఎగరడానికి ఉపయోగపడ్డాయి కాళ్ళు. బల్లుల్లోనేమో తోటలకు అతుక్కొని తాగడానికి ఉపయోగపడ్డాయి. అవే కాళ్ళు క్షీరదాలకు, ఎలుకల్లోకి, ఎలుకల్లోకి, మిగతా జాతుల్లోకి వచ్చేసి ఈ క్రమంలో ఒక్క కాళ్ళు చేతులు ఇంత పరిణామం జరిగితే లోపల ఉన్న బ్రెయిన్ కూడా పరిణామం జరిగింది. లోపల చూస్తా కూర్చోవాలి. అది కూడా కప్పల బ్రెయిన్ గా మారింది. కప్పల బ్రెయిన్ రెప్టైల్స్ బ్రెయిన్ గా మారింది. రెప్టైల్స్ బ్రెయిన్ మెమేలియన్ బ్రెయిన్ గా మారింది. మెమేలియన్ బ్రెయిన్స్ లోనే మళ్ళీ రకరకాల జాతులు వచ్చేసి ఆ జాతుల్లో క్రూరంలోగా పులులు, సింహాలు, మేకలు, శాకాహార జీవులు, మాంసాహార జీవులు రకరకాలు వచ్చింది. మానవుడు కూడా తొలిగా మన శాకాహార జీవి. మనం చర్చ చేస్తుంటారు మన వాళ్ళు. మానవుడు శాకాహార జీవి. చెట్టు ఎక్కి కాయలు పోసుకొని తిన్న మనిషి, యాపిల్ కాయలో లేకపోతే జామకాయలో లేదా ఇంకొక కాయలో పోర్చుకొని తిన్న మనిషి. అందుకనే మనకి నోట్లో పెట్టుకోగానే మామిడికాయ, జామకాయ అన్నీ కూడా అరటికాయ తీగా రుచిగా ఉంటాయి.
రుచి ఎందుకంటే నేలక వల్ల మనకి ఇది ఆహారం అని తెలుస్తుంది. ఏది రుచిగా ఉంటుంది అది తింటాం. రుచిగా లేకపోతే ఏ జీవి కూడా చలదు. దేని రుచి దానికి. పులికి రక్తం రుచిగా ఉండదు, ఉప్పు ఉండదు. నువ్వు రక్తం నోట్లో పోసుకుంటే మనకు అది రుచిగా ఉండదు. ఎందుకంటే మనకి అది ఎవల్యూషన్ లో మనకి ఆ రుచి రాల, మనం తినేవాళ్ళం కాదు, రక్తం తాగేవాళ్ళం కాదు కాబట్టి. పులులకి అది టేస్టీగా ఉంటుంది, కుక్కలకి అది టేస్టీగా ఉంటుంది, దూర జంతువులకు టేస్టీగా ఉంటుంది, గడ్డి మేకలకు టేస్టీగా ఉంటుంది, గడ్డి మేకలకు టేస్టీగా ఉంటుంది. అందువల్ల ప్రతి జీవజాతి తనకు టేస్టీగా ఉండేటువంటి ఆహారాన్ని తినటానికి ఈ నేలకు టేస్ట్లు అనేవి వచ్చేస్తుంది. జ్ఞానేంద్రియాల ద్వారా నాలెడ్జ్ చేపలకి వచ్చింది, కప్పలకి వచ్చింది, బదులకి వచ్చింది, కి వచ్చింది, మిగతా చెట్లకి కోతి జాతి ఇంటికి వచ్చింది. మనుషుల్లో ఏంటంటే ఈ బ్రెయిన్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. చెప్పాను కదా, శరీరం బరువులో శరీరం పరిమాణంలో 2% ఉంటుంది వాల్యూమ్ చూసుకుంటే. అంటే 100 లీటర్ల మనిషిలో 2 లీటర్లు మాత్రమే బ్రెయిన్ ఉంటుంది, 2%. కానీ మనం తీసుకునే ఆహారంలో 20%, మనం పీల్చేటువంటి గాలిలో ఉన్న ఆక్సిజన్ లో 20% అదే వాడుకుంటాం. మనం 100 కేజీలు ఆక్సిజన్ పీల్చితే 20 కేజీలు ఈ 2% ఉన్న బ్రెయిన్ కి అవసరం. శరీరం కంటే కూడా 10 రెట్లు ఎక్కువ వాడుకుంటుంది ఆహారాన్ని. ఎందుకు వాడుకుంటుంది అంటే బ్రెయిన్ కి రెస్ట్ తో పని లేదు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయిన దాకా బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది, ఎక్కువ సరిపోవడం. మన చెయ్యి అయితే కసేపు పెట్టానే అలిసి అయితే నడిచి కూర్చుందా రెస్ట్ ఇస్తాం. బ్రెయిన్ కి రెస్ట్ పని లేదు. అయితే బ్రెయిన్ కి ఏం కావాలంటే సబ్జెక్ట్ చేంజ్ అవసరం. ఒకటే వాక్యాన్ని నేను గంట సేపు చెబుతా ఉంటే ఒకటే వాక్యాన్ని మీరు వినలేను, నేను చెప్పలేను. అందువల్ల బ్రెయిన్ కి చేంజ్ ఉంటే, వర్క్ లో చేంజ్ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా యాక్టివ్ గా పనిచేస్తుంది, కండరాల్లో కలిసిపోయే అవకాశం లేదు. ఆ కంటిన్యూటీ కోసం ఎక్కువ వర్క్ చేయాలి కాబట్టి 20% ఆఫ్ ది ఫుడ్, 20% ఆఫ్ ది ఆక్సిజన్. అందువల్ల మన శరీరంలో ఉన్న పార్ట్ బ్రెయిన్ కి అంత ఇంపార్టెన్స్. బ్రెయిన్ అంటే అన్నిట్లో ఉంది, నేను చెప్పినట్టు మస్తిష్క అర్ధగోళం, సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అనేవి 2 ఉన్నాయి ఇక్కడ. ఆ 2 విపరీతంగా పెరిగిపోయి 70% ఆక్రమించిన చేపల్లో, కప్పల్లో ఆ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ కొద్దిగా ఉంటాయి, చిన్నప్పుడే కొల్లాగా. మిగతాయి పెద్దగా ఉంటాయి. మనిషికి వచ్చేసరికి మిగతాయి అట్లనే ఉంటాయి, కొంచెం సైజులో పెరిగినాయి. ఇది మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ఉండేటువంటి సెరిబ్రల్ హెమిస్ఫియర్స్. అందువల్ల మనిషి అయ్యాడు, మనిషి హేతువాద అయ్యాడు, మనిషి మానవవాద అయ్యాడు. ఏమిటి ఎంఎన్ రాజు ఇప్పుడు హేతువాది అంటే 2 లక్షల సంవత్సరాల క్రితం మన వాళ్ళు ఇప్పుడు కూడా కాలేదంట. మనిషి స్వాభావిక లక్షణం ఏంటంటే ఆవిర్భావ సమయంలోనే హేతుబద్ధంగా ఆలోచించగల జీవి. ఎందుకన్నా శాస్త్రవేత్తలు మనిషి మానవ జాతికి ఏం పేరు పెట్టారు? హోమో సెపియన్స్ అని పేరు పెట్టారు. హోమో అంటే మనుషులని, సెపియన్స్ అంటే ఆలోచించే మనుషులని, ఆలోచించగల జీవి అని, ఆలోచించగల జాతి అని. పేర్లను అది పెట్టారు, ఎప్పుడో పెట్టారు, ఇప్పుడు కాదు, 100-200 పెట్టారు హోమో సెపియన్స్, ఆలోచించే మనిషి. అందువల్ల ఇందాక మనకి శ్రీనివాసాచార్య గారు చెప్పినట్టు ఇది మేధో విప్లవం, హేతువాద మానవవాద విప్లవం అనుకోవచ్చు. అంతకంటే ముందు కూడా ఇది మానవ విప్లవం, హ్యూమన్ రెవల్యూషన్. ఒకప్పుడు డైనోసార్లు పళ్ళల్లో ఉండి చాలా అడ్వాన్స్ అయినాయి, భారీ శరీరాలతోటి వాటికి ఎదురొచ్చే ఏమి లేవు, దాన్ని తినేయి, దాన్ని ఇబ్బంది పెట్టాయి, వాటిని తినే. ఇప్పుడు మొన్నటిదాకా పులి ఎట్లయితే ఉందో క్షీరదాల్లో, ఆ స్థానాన్ని ఆ డైనోసార్లు ఆక్రమించారు. సరే, వాటికి ఏదో ఈ పరిసరాలు కారణాలు చెబుతారు అంతరించడానికి. తర్వాత క్షీరదాల్లో పులులు వచ్చినాయి, రాణింపులు. కండ బలంతో, క్రూరత్వంతో మేక పట్టుకుని రక్తాన్ని దాగి చంపేసి మాంసాన్ని తినేటువంటి ఆ శక్తిగా వచ్చినాయి. వాటి బ్రెయిన్ పవర్ ఎక్కువ ఏమి లేదు. మేక ఎంత స్పీడ్ గా పరిగెత్తుతో పులి కూడా అంతే స్పీడ్ గా పరిగెత్తు. కాకపోతే మేక పరిగెత్తి దాని పైన పట్టుకుంటుంది, కొంచెం ఎక్కువ 1%, 2% ఎక్కువ ఉందామనుకోండి. మేక స్పీడ్ ఎక్కువ ఉండి పులి స్పీడ్ తక్కువగా ఉంటే మేక చెక్కదు పులి, అందువల్ల పులి చచ్చిపోయింది దొరక్క. మేక స్పీడ్ తక్కువగా ఉండి పులి స్పీడ్ ఎక్కువగా ఉంటే పులికి ఆహారమే చచ్చిపోయింది. రెండింటి మధ్య ఏమైందంటే బండ మీద బండ రాసుకుంటే రెండుకి నునుపు వచ్చినట్టుగా పరిగెత్తి ఒకదాని నుంచి పదటానికి మేక పులి రెండు జీవన పోరాటంలో మనుగడ పోరాటం ఏమిటి అంటే 2 వస్తాది లేదు, ఇవన్నీ కూడా వస్తాది లేదు. ఒకవేళ పులి మేక చికెన్ మేక ఏం చేయలేదు,
మేక పులికి దిగితే మాత్రం పట్టుకొని కొద్దిగా పట్టుకొని రక్తం తాగి చంపేస్తుంది. తప్పించుకోవడానికి మేకలు బతికలు. అలాంటి పులి రాజ్యం కింగ్, అలాంటి పులి రాజ్యం సమయం పురాణ చేతులు రాజ్యం వెళ్తున్న సమయంలో మానవుడు విపరీతలాగా శక్తి లేక యుక్తి లేక చెట్లు పట్టి పుట్టినప్పుడు పారిపోయి పులిగా పడితే పారిపోయిన మనిషి పారిపోవడంలో తెలివితేటలు ఉపయోగించాడు. పారిపోవడంలో దూరంగా పోవడంలో పులిని ఎదుర్కోవడానికి చివరికి తుపాకులు తయారు చేసి ఆ తుపాకులు చివరికి మనుషుల మీద వాడటానికి సిద్ధమయ్యాడు. పులిని సర్కస్ చేపిస్తున్నారు మనుషులు. పులులు తెలుగు సార్లు ఉంటాక సర్కస్ చేయించేవాళ్ళే మనవాళ్ళు. సర్కస్ చేయించేవాడు. పులుగు సర్కస్ చేయిస్తున్నారు. ఎందుకంటే సర్కస్ సైకిల్ తెప్పిస్తారు. వాటికి కూడా నేర్పుతున్నారు విద్యలు. ఇంత మానవ విప్లవం జరిగింది. మాట ఏం చేశారు, ఇప్పుడు జంతువులను వాడుకున్నారు. అన్ని జంతువుల్ని కనపడి ప్రతి జంతువుని వాడుకున్నారు. చివరికి క్రూర జంతువులు కూడా సర్కస్ లో వాడుకుంటున్నారు. వాళ్ళ జీవన విధానం మెరుగు కోసం వాడుకుంటున్నారు. ఎద్దుల్ని దున్నిచ్చి వ్యవసాయ విప్లవం కోసం, పారిశ్రామిక విప్లవం కోసం వాడారు. వాడడానికి చాలా హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ స్పీడ్కి, హ్యూమన్ మేధకి అవి చాలా కొద్దిగా యంత్రాలు వచ్చింది, పనిముట్లు వచ్చినాయి. పనిముట్ల క్రమంగా యంత్రాలుగా మారిపోయినాయి, అడ్వాన్స్ అయిపోయి యంత్రాలుగా మారిపోయి యాంత్రిక యుగం వచ్చేసింది. యాంత్రిక యుగంలో రాత్రి 3 షిఫ్ట్లు వస్తువులు తయారు చేసిన చాలా మనిషిని. ఆ యంత్రాలకి వాడే ఇంధనం ఇవన్నీ చాలా వాటి కోసం యుద్ధాలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా యుద్ధాలు వస్తున్నాయి. పరిశ్రమలకి రవాణాకి కావాల్సిన గ్యాస్ కోసం, పెట్రోలింగ్ కోసం అంతా అవకాశం వచ్చేసి ఆ స్పీడ్ కూడా యాంత్రిక యుగంలో స్పీడ్ ద్వారా ఇప్పుడు సమాచార సాంకేతిక విప్లవం వచ్చేసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి, సమాచార సాంకేతిక విప్లవం రావడంతో ఎక్కడో ఒక చెట్టు ఎక్కడానికి ఇబ్బంది పడినటువంటి మనిషి ర్యాకెట్ ఎక్కి చంద్రమండలం పోయి అక్కడ మట్టిని ఇక్కడ తీసుకొచ్చే కెపాసిటీ వచ్చేస్తుంది. యాపిల్కాయని కోసుకున్న మనిషి చంద్రమండలానికి 3,50,000 కిలోమీటర్ల దూరం ఉన్న చంద్రమండలానికి పోయి అక్కడి నుంచి మట్టిని ట్యాంకులు వేసుకుని సంకలు వేసుకుని తీసుకునే స్థాయికి ఎదిగాడు. అట్లాగే అంగార గ్రహం మీదకి పంపించారు. 22 కోట్ల కిలోమీటర్ల దూరం అంగార గ్రహం మీదకి ఈ రోవర్ ను పంపి ఆ రోవర్ చేత అక్కడ గుంటలు తవ్వించి అక్కడ ప్రయోగాలు చేపిస్తున్నారు. చూస్తుండేది ఇక్కడ కంప్యూటర్లు ఆపరేట్ చేయడం ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. 23 కోట్ల కిలోమీటర్ల దూరం దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి దానికి ఆర్డర్ ఇస్తే దాన్ని చేరడానికి 30 నిమిషాలు పడుతుంది. ఆర్డర్ పనిచేసినందుకు మళ్ళీ మనిషి తెలియడానికి మళ్ళీ అక్కడి నుంచి సమాచారం రావాలంటే కాంతి వేగంతో రావాలంటే మళ్ళీ 20 నిమిషాలు పడుతుంది. అంత దూరానున్న రోవర్ ని ఇక్కడ గదిలో పిల్లలు రిమోట్ తోటి కదిలించినట్టుగా రిమోట్ తోటి అంత దూరానున్న రోవర్స్ ని కదిలించి దాంతో ఎక్స్పెరిమెంట్ చేసి నీరు ఉందా లేదా, జీవాలు ఉన్నాయో లేదో, బ్యాక్టీరియా ఉన్నాయో లేదో, జీవం ఉందా లేదా, వాతావరణం ఏంటి, ఇక్కడ వాతావరణం చూసినట్టు మనం ఇసుకలు చూస్తున్నాం మార్స్, ఇక్కడ మనం ఫోటోలు చూసినట్టుగానే ఇక్కడ వీడియోలు తీసినట్టుగానే వస్తున్నాయి రోవర్స్ ఫోటోలు తీసి. ఇంత సమాచార సాంకేతిక విప్లవం దశ వ్యవసాయ విప్లవం నుంచి యాంత్రిక విప్లవం నుంచి సమాచార సాంకేతిక విప్లవానికి వచ్చేసాం. మనం ఏం చేస్తున్నామంటే భావ విప్లవం వైపు చూస్తున్నాం. వ్యవసాయ విప్లవం వైపు మనం వ్యవసాయం అంటే చేయాలి మనం చెప్పట్లే ఎవరికి. యంత్రాలను ఎట్లా నడపాలో వాళ్ళు బాగా నడుపుకున్నారు, యంత్రాలు బాగా నడుపుతున్నారు, త్రిపాలు నడుపుతున్నారు, మనం అది కూడా చెప్పట్లేదు. సమాచార సాంకేతిక విప్లవం డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడట్లేదు, పక్కన పెట్టేసాము. వేసుకుంటారు రాకెట్లు పోతుంటే వస్తుంటారు. మనం ఎక్కడ నొక్కి పెట్టామంటే హేతువాదం, మానవవాద విప్లవం, భావ విప్లవం దగ్గర నొక్కి పెట్టాం. రెవల్యూషనరీ ఐడియాస్. భావ విప్లవం రావాలంటే తప్పనిసరిగా హేతుబద్ధ ఆలోచన ఉండాలి. హేతుబద్ధ ఆలోచన సహజంగా ఉంది అప్పుడే 2 లక్షల సంవత్సరాల క్రితం. కాకపోతే ఒక 10,000 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినట్టు స్థిర నివాసం వల్ల, ఖాళీ టైం దొరకటం వల్ల, రకరకాల అపోహల్ని చేయటం వల్ల స్పీడ్గా మనిషి చాలా తెలియగలాడు. కార్యకారణాలు కనుక్కోవడం మొదలు పెట్టాడు. ఎన్నో కనుక్కున్నాడు. కొన్నిటికి వాడి శక్తి సార్లా, అప్పటి కనుకరాలు లేకపోవడం సార్లా. తెలియని కారణంతో మనం చేసేది కాదు, ఇది తెలియదు కాబట్టి ఎవరో అదృశ్య శక్తి, మహాశక్తి, సర్వశక్తి సంపన్నుడు ఎవరో మొత్తానికి మనకి స్థాయిని మించిన ఆయన అతీత శక్తి, మానవాతీత శక్తి ఒక ఆయన నడుపుతున్నాడని చెప్పడానికి కారణాన్ని అదృశ్య శక్తికి, మార్మిక శక్తికి, అదృశ్య శక్తికి ఇవ్వటం వల్ల ఏమైందంటే దాని శక్తియుక్తుల ముందు వీళ్ళు సాగలు పడి నమస్కారాలు చేసే పరిస్థితికి వచ్చారు, విశ్వసించారు. అర్థమైతే వానదేవుడు వర్షాన్ని కురిపించాడు అప్పట్లో. కానీ ఇప్పుడు వానదేవుడు కాదు, వాతావరణంలో ఉన్న పీడనం,
టెంపరేచర్, గాలి, చల్లని గాలి వాటి వల్ల వర్షం పడుతుందని అర్థమైంది. గాలిలోకి నీరు సముద్రాల నుంచి ఆవిరి వల్ల పోతుందని అర్థమైంది. అందువల్ల అర్థమైతే పాల్గొంటారు. వాళ్ళ దేవుడికి ఇప్పుడు కోరట్లా. వర్షం రావాలంటే కృత్రిమ వర్షాలు కురిపించే స్థాయికి మనిషి ఎదిగాడు. ఆర్టిఫిషియల్ రైన్స్. అందువల్ల మానవుడి యొక్క శక్తియుక్తులు చాలా పెద్దవి, గొప్పవి. వాటికి అడ్డుపడే మతాలు, కులాలు, జాతులు, వర్గాలు. అందువల్ల హేతుబద్ధ ఆలోచన మనం ఎందుకు కావాలంటున్నాం అంటే లోపల ఆల్రెడీ ఉంది మనిషికి. ఉన్నప్పటికీ అది పెరిగినటువంటి మతాలకి, మత విశ్వాసాలకి, మత ఆచారాలకి, మత సాంప్రదాయాలకి, అలా మత జాతి వివక్షలకి గంతుకం లోపడిపోయాం. విశ్వాసంలో ఉండి ఎందుకంటే ఇదే పరమ సత్యం, ఆ దేవుడి గొప్పని ప్రతి మతం, ప్రతి జాతి అనుకుంటా ఉంటారు లోకలుగా. అదే గొప్ప, ఆ దేవుడే గొప్ప, మా దేవుడు. ఎంతో మంది దేవుళ్ళు ఇండియాలోనే ఎంతో మంది దేవుళ్ళు, ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది దేవుళ్ళు. ఎవరికి వాళ్ళే 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, 100 కోట్ల మంది ఉన్నా కూడా మా దేవుడు గొప్ప, మిగతా దేవుడు కంటే మా దేవుడే గొప్ప చెప్పుకునే స్థితికి చేరినందువల్ల మన ఉద్యమం ఎక్కడ నొక్క పెడుతుందంటే, వెంకటాద్రి గారు ఒక స్పీచ్ ఇచ్చారు 90లో, 90లో ఒక స్పీచ్ ఇచ్చారు భారతీయ దివస సభలు జరిగితే. క్లియర్ గా చెప్పాడు, హేతువాదులు రెండంచుల మొదలైన కత్తుల్లాగా మారాలి. ఒక వైపున మతాలని, కులాలని, జాతుల్ని, వర్గాలని, వివక్షల్ని మొత్తాన్ని విమర్శించి వాటి డొల్లలను బయటపెట్టి మనుషుల్ని వాటి నుంచి బయటకు తీసుకొచ్చే ఉద్యమం వైపు ఒక అంచు పనిచేయాలి. రెండో అంచు విశ్వం యొక్క లక్షణాలని, తత్వాన్ని, విశ్వ పరిణామాలని, విశ్వ నియమాలని, మానవ ఆవిర్భావాన్ని, మానవ నియమాలని, మానవ జీవన విధానాన్ని స్టడీ చేసి ఒక స్వేచ్ఛ సమాజ నిర్మాణం వైపు మార్గానికి చూపాలి. ఇది హేతువాదులు, మానవవాదులు చేయవలసిన చెప్పి ఆయన 90లో చెప్పాడు. 90లో కాదు, ప్రతి సంవత్సరం ప్రతి ఏదో పత్రిక రాసే దిగాలి. హేతుబద్ధ ఆలోచన పెంచాలి, హేతుబద్ధ ఆలోచన చేయించాలి, భావింపుల వైపు తీసుకెళ్ళాలి. హేతుబద్ధ ఆలోచన ఉంటే మనిషి తప్పనిసరిగా హేతుబద్ధమైన పనులే చేస్తాడు, నిర్ణయాలు తీసుకుంటాడు. భావింపులు అంటే ఆ భావాలను పక్కన పెట్టేసి ముందుగా నూతన భావాల వైపు కదిలితే, వైజ్ఞానిక భావాల వైపు కదిలితే మానవాళిగా మారుతాడు. జీవన విధానాన్ని మానవాళ జీవన విధానంగా మార్చు. ఇది ఇక్కడ మనం నొక్కి పెడుతున్నాం. అంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు, యాంత్రిక పరిశ్రమలు నిర్మించి, ఇంధనాలు నిర్మించే శాస్త్రవేత్తలు, టెక్నీషియన్స్ కంటే, ఇతర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంటే కూడా మనం చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. చర్చ వచ్చింది మనకి తత్వం అని. తత్వం అంటే గ్రీకు కాలంలో సైన్స్ అనే మాట లేదు, సైన్స్ లేదు, అన్ని దాంట్లోనే ఉండే, తత్వంలోనే ఉండే. అన్ని సైన్స్ అయినా, సోషల్ అయినా, గణితమైన అందరూ వాళ్ళే తాత్వికులే అదే చెప్పేవాడు. అంటే తెలిసిన వాడు తాత్వికులకు అర్థం అప్పట్లో. తర్వాత ఏమైందంటే విస్తారంగా పెరిగిపోయినాక నాలెడ్జ్, దాంట్లో విభాగాలు వచ్చేసినాయి. బొటానికల్ సైన్స్, జులాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, న్యూరాలజీ, ఇలాంటి సబ్జెక్ట్ శాస్త్రాలు చాలా వచ్చేసినాయి అని అంత మాత్రాన ఒక బయాలజీ, ఒక బాటనీ పరిష్కారం చూపలేదు, ఒక జువాలజీయే పరిష్కారం చూపలేదు, ఒక ఫిజిక్సే పరిష్కారం చూపలేదు, కెమిస్ట్రీ పరిష్కారం చూపలేదు. శాస్త్రవేత్త ఫిజిక్స్ లో మనగాడైనప్పటికీ కెమిస్ట్రీ తెలియకపోవచ్చు, ఆ రెండింటిలో మనగాడైనప్పటికీ బాటనీ తెలియకపోవచ్చు, జువాలజీ తెలియకపోవచ్చు, సోషియాలజీ తెలియకపోవచ్చు, డెమోక్రసీ అంటే తెలియకపోవచ్చు, నియంతృత్వాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. అందువల్ల ఫిలాసఫీ అనేది అప్పుడు ఫిలాసఫీ, ఇప్పుడు మోడర్న్ ఫిలాసఫీ కూడా మారింది, కూడా ఎవాల్వ్ అయింది. తత్వశాస్త్రాల నుంచి బయటకు వచ్చిన సైన్స్ లో రకరకాల శాస్త్రాలు బేస్డ్ గానే అడ్వాన్స్ అయినాయి. కాబట్టి ఒకప్పుడు నాలెడ్జ్ బేస్డ్ గా ఉండేది తత్వశాస్త్రం, నేను సైన్స్ లేకపోతే తెలిసిన వాడు తాత్వికలుగా ఉండి ఇట్లా చేసుకోవాలి, ఇట్లా బతకాలి, ఇట్లా జీవించాలి, ఇట్లా ఉండాలని చెబుతారు. దేవుడి గురించి చర్చ చేసేది ఉండాలా లేడని మన చారవాకలే చెప్పారు. లేడని ఎట్లా చెప్పారు? మోడర్న్ సైన్స్ అంతకైనా తెలియదు. అప్పటికి ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని సేకరించి వాడు ఆచరణలో కనపడలేదు కాబట్టి, కంటి కనపడదు, చెవులు కనపడ్డ కాబట్టి లేడు, దాన్ని విశ్వసించాలా, వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. లేని దాని గురించి, అపోహల గురించి మనం చెప్పే ఉపయోగం లేదు. ఆధారం చూపటి, స్వర్గం ఉంటే ఆధారం చూపించండి, నరకం ఉంటే ఆధారం చూపించండి, పూర్వజన్మ పునర్జన్మ అంటే ఆధారం వాళ్ళు అప్పుడే అడిగారు 1000 సంవత్సరాల క్రితం. ఇప్పటికి అడగలేని స్థితిలో మతస్థులు, కులస్తులు, జాతివాదులు, వర్గవాదులు, రకరకాల నిర్వమానం ఉన్న వాళ్ళు ఉన్నారు. అందువల్ల
ఇప్పుడు మానవ విప్లవం మొదలైంది, ఎప్పుడో మొదలైంది మానవ విప్లవం. మానవుడు ఆకు పాకుతోటి మొదలై ఇప్పుడు దాకా సమాచార సాంకేతిక విప్లవం దాకా సాగింది. ఇప్పుడు రావాల్సిందంటే మేధో విప్లవం. మానవుడు మేధస్సు గలవాడే. ఆ మేధస్సును ఉపయోగించి ఈ వ్యవసాయ విప్లవాన్ని, ఆర్థిక పారిశ్రామిక విప్లవాన్ని, సమాచార సాంకేతిక విప్లవాన్ని తెచ్చాడు. ఆ మేధస్సు ఇంకొక హైయర్ లెవెల్కి పోవాలి. మానవుడి మేధస్సు ఇంకొక హైయర్ లెవెల్కి పోతే అప్పుడు ఇది హేతుబద్ధ ఆలోచన వైపు మనుషుల్ని మరల్చడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, మానవాద జీవన విధానం వైపు సాగదీయటానికి, ఆ మత సంస్కృతి, హిందూ సంస్కృతి, క్రైస్తవ సంస్కృతి, లేదా ఇస్లాం సంస్కృతి, లేదా బౌద్ధ సంస్కృతి నుంచి బయటికి తీసుకొచ్చి మోడర్నైజ్ చేసి మోడర్న్ ఫిలాసఫీని తయారు చేసిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు. ఫిలాసఫీ అంటే ఎమ్మెల్యే చెప్పిందా, రాజపూడి చెప్పిందా అనేది కాదు. ఎప్పటికప్పుడు తరం వస్తా ఉంటుంది, పోతా ఉంటుంది, పాత తరం పోతా ఉంటుంది, కొత్త తరం వస్తూ ఉంటుంది, కొత్త విషయాలు తెలుస్తుంది. కాబట్టి ప్రతి తరం కూడా తనకు పెరిగినటువంటి నాలెడ్జ్ బేస్డ్ గా, అనుభవం బేస్డ్ గా ఈ తాత్విక చింతనని, తాత్విక జీవన విధానాన్ని పెంచుకుంటూ పోవాలి, అడ్వాన్స్ చేసుకుంటూ పోవాలి. దానికోసం మనం ఇట్లా బతకమని చెప్పట్లా, ఎట్లా బతకాలో ఆలోచించమంట. నువ్వు ఇట్లా చేయమని చెప్పట్లా, ఎట్లా చేస్తే నీకు స్వేచ్ఛ దొరుకుతుందో అట్లా చేసుకోమని చెబుతున్నా. అదే మనం చెబుతుంది. క్లియర్ గా తాత్వికుల్లాగా మొత్తం ఇది ఇటు చేయి, ఇది ఇటు చేయని చెప్పట్లా, ఏం చేయాలని చెప్పట్లా, ఎలా ఆలోచించాలో చెబుతున్నాం. ఆలోచించక వచ్చిన నిర్ణయాలని దేవుని విధానాన్ని మెరుగుపరుచుకోవాలి. ఈ రెండు వాక్యాలే మనం చెబుతాం. ఆ రెండు వాక్యాలను సఫలం చేయడానికి మనం అన్ని స్టడీ చేస్తున్నాం. వేదాలను స్టడీ చేస్తాం, ఉపనిషత్తులను స్టడీ చేస్తాం, రామాయణ మహాభారతాన్ని స్టడీ చేస్తాం, ఖురాన్ స్టడీ చేస్తాం, బైబుల్ స్టడీ చేస్తాం, ఆచార సాంప్రదాయాన్ని, మూఢ విశ్వాసాన్ని, నమ్మకాలని స్టడీ చేస్తాం. వాటిలో మోడర్న్ సైన్స్ ప్రకారం నిలబడతాయా లేదో చూస్తాం. నిలబడకపోతే వదిలేస్తాం. మనం వదిలేసాక ఇతరులు వదిలేయకూడదు. అందరూ మనం ఎట్లా హేతువాదులుగా మారామో ఇతరులను కూడా హేతువాదులుగా మార్చాలి. మనం ఎట్లా మానవవాదులుగా మారామో ఇతరులు కూడా మానవవాదులుగా మార్చాలి. మన వాళ్ళు రకరకాల ఫిలాసఫీలో ఉండే వాళ్ళు తెలియని వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఈ సమస్యకి పరిష్కారం చూపుని ఎన్నికెడితే వస్తారంట. నువ్వు ఈ ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయప్పుడు జనం నీకన్నా వస్తారంటారు. నువ్వు ఒక మోడల్గా ఉంటూ వస్తారంటారు. మనం ఎంత మోడల్ గా ఉన్నా చారోకులే అప్పుడు మోడల్స్ కొన్నా రాల సమాజం. మనం ఎంత మోడల్ గా ఉన్నా అవతల వాళ్ళు హేతుబద్ధ ఆలోచన లేకపోయినట్టయితే మనం ఎంత గొప్పగా జీవించినా వాడు మన దాన్ని కొట్టుకోవడం, మనం దారికి తెచ్చా ఉంటాడు. కొత్త గ్రంథాలు చెప్పినట్టు కాకుండా మనం స్వతంత్రంగా జీవిస్తా ఉంటే, మేధోపరంగా జీవిస్తా ఉంటే, మనుషులాగా జీవిస్తా ఉంటే వాడికి అది పట్టదు. వాడి మూఢ విశ్వాసాలను కూరుకుపోయి ఉంటాడు. ప్రేరణ మేధస్సంతనే తాకట్టు పెట్టబడి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే, మనమే అన్నింటికి పరిష్కారం చూపి ఇది ఈ పార్టీకి ఒకటి, ఆ పార్టీకి ఒకటి, ఇదిగో అదొద్దు ఇదొద్దు, ఇది చెప్పటం కాదు. ఇది మంచి ఇది చెడు చెప్పటం కాదు. ఏది మంచి ఏది చెడు మనం ఎట్లా చదువుతున్నాం? హేతుబద్ధ ఆలోచన చేయడం ద్వారా మనకు తెలుస్తుంది మంచి చెడు. హేతుబద్ధ ఆలోచన చేయడం ద్వారా ఏది సరైనది ఏది సరైనది కాదు తెలుస్తుంది. హేతుబద్ధ ఆలోచన చేయడం ద్వారా ఏది నీతి ఏది అవినీతి తెలుస్తుంది. మరి మిగతా వాళ్ళకి కూడా తెలియాలిగా. అట్లనే మనమే పైనుంచి ఊడిపడలా. మనం మతంలో పుట్టి మతంలో పెరిగి తప్పించుకొని బయటకు వచ్చేసి హేతుబద్ధంగా ఆలోచించి తప్పు ఒప్పులు మనకు అర్థం అవుతాయి, మంచి చెడులు మనకు అర్థం అవుతాయి. మంచి చెడులు నాకు అర్థమైన ఏం చెప్పి నా ప్రకారం అందరూ జీవించమని, నా ఐడియాస్ ప్రకారం జీవించమని శాసనం చేస్తే నియంత్రణ అయిపోతాం, డిక్టేటర్స్ అయిపోతాం. వాళ్ళకి అది అర్థం కాదు. వాళ్ళందరూ కలిస్తే మనం ఒక్కడమే. 4 చేతులు వేస్తే మనం దేనికి పనికిరాం, 4 కలిస్తే మనం దేనికి పనికిరాం. అందువల్ల ఈ ప్రజాస్వామ్యం విఫలం కావడానికి కూడా ఇదే కారణం. ఒకరిద్దరు 10 మంది మేధావులు ఉండొచ్చు, మేధస్సు గెలవాళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా కోట్లాది మందిలో కనుక హేతుబద్ధ ఆలోచన లేకుండా మతాలతో ఊరేగినట్టయితే ఈ నలుగురి వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి హేతువాద మానవవాద ఉద్యమం ఎక్కడ నొక్కి పెడుతుందంటే, హేతువాదులు మార్చాలి మిగతా వాళ్ళందరినీ. హేతువాదులు మానవవాదులు మిగతా వాళ్ళందరినీ మానవవాదులుగా మార్చాలి. అందువల్ల హేతువాద మానవవాద ఉద్యమం ఏ మతం రైటు ఏ మతం తప్పు చెప్పదు, ఏ కులం రైటు ఏ కులం తప్పు చెప్పదు, ఏ జాతి రైతు ఏ జాతి తక్కువ అని చెప్పదు, ఏ వర్గం రైతు ఏ వర్గం తక్కువ అని చెప్పదు, ఏ భాష ఎక్కువ ఏ భాష తక్కువ అని చెప్పదు, ఏ ప్రాంతం ఎక్కువ ఏ ప్రాంతం తక్కువ అని చెప్పదు. మనం చెప్పేది ఏంటంటే, హేతుబద్ధ ఆలోచనతోటి మానవుడి యొక్క స్వేచ్ఛకు ఉపయోగపడే విధంగా మోడర్న్ సైన్స్ బేస్డ్ గా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలని చదువుతుంది. ఇది మనం చెప్పేది.
మనం కూడా ఫలానా అయితే తాత్వికులు చెప్పారు 10 ఏళ్ళకి పెళ్లి చేయాలా, మన వాళ్ళకి 20 ఏళ్ళకి పెళ్లి చేయాలి, మా వాళ్ళకి 25 ఏళ్ళకి చేయాలా, ఇవన్నీ మనం చెప్పట్లా. మనం ఏం చెబుతున్నాం, ప్రతి మనిషి హేతుబద్ధంగా ఆలోచించినట్లయితే ఏమి చేయాలా, ఏమి చేయకూడదు, ఏది మంచి ఏది చెడు వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో దాన్ని అప్లై చేస్తారు. అప్పుడు వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు స్వయంగా మెరుగుపరుచుకుంటారు. వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు, మేము సమస్యల కోసం పోరాడుతున్నాము, చాలా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నాం అంటారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు ఏ ప్రభుత్వం సరిచేస్తుంది? తండ్రి కొడుకు మధ్య ఉన్న సమస్యను ఏ ప్రభుత్వం సరిచేస్తుంది? అత్తా కోడళ్ళ మధ్య ఉన్న ఏ సరిచేస్తుంది? తోడు కోడళ్ళ మధ్య ఉన్న సమస్యని ఏ ప్రభుత్వం సరిచేస్తుంది? 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఎడపెడ ఖర్చు పెడతామంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? తాగుబోతులు అయితే, తిరుగుబోతులు అయితే, ఆడే వాళ్ళు అయితే, సీరియట్ల బీడీలు తాగే వాళ్ళు అయితే, అనారోగ్యం పాలే లక్షలాది కోట్లాది రూపాయలు హాస్పిటల్కి పెట్టే వాళ్ళు అయితే ఈ ప్రభుత్వాలు పరిష్కారం చేస్తాయి. ఒకవేళ వీళ్ళు అధికారంకి వచ్చిన ఎన్ని రైతు ఎట్లా అవుతాయి? అందువల్ల మనుషులందరిలో హేతుబద్ధ ఆలోచన రావాలి, హేతుబద్ధంగా ఆలోచించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు అందరూ కలిసి పరస్పర సహకార సంబంధాలతోటి స్వేచ్ఛ సమాజాన్ని నిర్మించుకొని బాధ్యతగా ఉంటారు, తమను తాము పరిపాలించుకుంటారు. ఇప్పుడు ఆ పార్టీ వచ్చి పరిపాలిస్తుంది, ఈ పార్టీ వచ్చి పరిపాలిస్తుంది. పేరుకు పార్టీ 1,00,000 మంది కార్యకర్తలు ఉంటారు, పరిపాలించిన ఒకరు లేదా ఇద్దరు. వాళ్ళిద్దరిలో ఒకటి పైన ఉంటాడు, వాడు చెప్పిన రెండో వాడు అనేవారు. వాళ్ళిద్దరు చెప్పినట్టు మిగతా వాళ్ళు వినాలి. మంత్రులకి ఎత్తులని ఒట్టిదే, సంతకాలు కడతారు లేదు కూడా మనకు అనుమానమే. సంతకాలు ఎప్పుడు ఎవరు పెట్టిస్తారు కూడా అనుమానమే. నిర్ణయాలన్నీ ఒకరిద్దరే ఉంటాయి. ఇది ఒక నియంత్రణ విధానం. రాజకీయ పార్టీలు అధికారానికి వచ్చి వేరుబడి చేయడం అనేది ఒక నియంత్రణ విధానం. ప్రజలకి ఆ సంబంధం ఉండదు. ప్రజలు ఓట్లు వేసి చూస్తా కూర్చోటం. ప్రతినిధులు ప్రజాప్రతినిధులు కాదు, ఇంకా రాజకీయ పార్టీల ప్రతినిధులు. ప్రజాప్రతినిధులు కాదు, రాజకీయ పార్టీలు అభ్యర్థులను పెడతాయి, డబ్బు ఇస్తాయి, వాళ్ళకి ప్రచారం చేసి పెడతాయి, వాళ్ళకి గెలిపిస్తాయి, ఓట్లను క్షీణిస్తాయి, కులాలను రెచ్చగొడతాయి, మతాలను రెచ్చగొడతాయి, గెలిపిస్తాయి. గెలిపించింది రాజకీయ పార్టీలు కాబట్టి వాళ్ళు రాజకీయ పార్టీలకు జవాబుదారీగా ఉంటారే కానీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అందువల్ల ఎంఎన్ రాయ్ చాలా ముందు చూపుతోటి 48లో ఎలక్షన్ మొదలు కానప్పటికీ ఇండియాలో ఎలక్షన్ మొదలు కాల 52లోనే వచ్చేసి 4 ఏళ్ల తర్వాత అప్పటికే మనం పెట్టుకున్న రాజకీయ పార్టీని రద్దు చేసి రాడికల్ ఫెమినిస్ట్ మూవ్మెంట్ గా మారాలన్నాడు. ప్రజల్లో ఈ రినైజాన్స్ రావాలన్నాడు, సాంస్కృతిక భావ వికాసం రావాలన్నాడు, సాంస్కృతిక భావిత్వం రావాలన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ రాడికల్ ఫెమినిస్టులు చేస్తాం అదే పత్రికలు పెట్టారు, వ్యాసాలు రాశారు, పుస్తకాలు ప్రచురించారు, అధ్యయన తరగతులు పెట్టారు, సందేహాలు తీర్చారు, సందేహాలు తీర్చుకోవడం అధ్యయనం చేశారు. ఓవైపున అధ్యయనం, రెండో అధ్యాపన రెండు చేస్తా వచ్చారు. 48 నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్ గా ఎవరో ఒకరు అన్ని రాష్ట్రాలు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళేది అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ గా వచ్చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తమ ఇంటెలిజెన్స్ ని ద్వారా వచ్చినటువంటి భావాన్ని, ఆలోచన విధానాన్ని, జీవన విధానాన్ని మోడలుగా ఉండి ఇస్తా వచ్చారు. చాలా సాహిత్యం మనకి మిగతా ఉద్యమాల్లో లేని సాహిత్యం, అటు కమ్యూనిస్ట్ కావచ్చు, బౌద్ధం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, అన్నిటిని మించిన సాహిత్యం మన వాళ్ళు సృష్టించారు. ఎంఎన్ రాయ్ కావచ్చు, శివనారాయణ రాయ్ కావచ్చు, ఇంకా పరీక్ కావచ్చు, ఇంకా కార్నిక్ కావచ్చు, రకరకాల వాళ్ళు రావు వెంకటాద్రి గారు, ఇప్పుడు ఉన్నటువంటి హ్యూమనిస్టులు కూడా చాలా సాహిత్యాన్ని సృష్టించారు. చాలా పుస్తకాలు, ఎంతో సాహిత్యం. ఈ సాహిత్య అధ్యయనానికి జీవితం జరిపేంత సాహిత్యం ఈరోజు వాళ్ళ మానవాద సాహిత్యం ఉంది. అందువల్ల మాకు ఓట్లు వేయండి, మాకు అధికారం ఏమైనా అడగట్లా. మా శ్రీనివాసాచారికి ఓట్లు వేయండి, ఆయనకి అధికారం ఏమైనా అడగట్లా. సత్యనారాయణకి అధికారం ఏమైనా అడగట్లా. అధికారం వదిలిపెట్టాం, ఎప్పుడో 48లో వదిలిపెట్టాం. అధికారం ఎవరికి రావాలంటున్నాం? మనుషులకి రావాలంటున్నాం. ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి అధికారం రావాలంటున్నాం. ఎందుకని ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వాములు అని అర్థం, ప్రజలది అధికారం అని అర్థం. ప్రజలది అధికారం అన్నప్పుడు ఓటేసి అధికారాన్ని ఇంకొక ప్రజలకి ఇచ్చి చూస్తా కూర్చుంటాం కాదు. ప్రజల అధికారం ప్రజల దగ్గర ఉండాలి. ప్రజలు తమ ప్రజలకు జీతగాళ్ళకి పెట్టుకోవచ్చు, మనం అవసరం జీతగాళ్ళకి అసిస్టెంట్ పెట్టుకోవచ్చు, ట్రేడ్ సెక్రటరీ. ఎవరి దగ్గర నిర్ణయాత్మక శక్తి ఉండాలంటే ప్రజల దగ్గర ఉండాలి, ప్రజల దగ్గర కాదు. ప్రతినిధి మనం చెప్పినట్టు పోవాలి. ఒక ఎగ్జిక్యూటివ్ గుమస్తా ఏది రాయమంటే అది రాయాలి, దీన్ని అమలు చేయమంటే చేయాలి. దాన్ని హయ్యర్ పార్లమెంట్ తీసుకెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేయాలి. మన ఆస్తిని కాల్ చేయడం కాదు, మన హక్కును కాల్ చేయడం కాదు, మన అధికారాన్ని వాడు పొందడం కాదు, ముందు మనమే పెత్తనం చేయటం కాదు. ప్రజాప్రతినిధి మీద ప్రజల పెత్తనం సాగాలి, ప్రజాస్వామ్యం. దాన్ని మానవ స్వామ్యం అని వెంకటాద్రి గారు హ్యూమనక్రసీ అనే
కొత్త కొత్త పేరు కూడా పెట్టడం జరిగింది, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. రాజకీయ పార్టీ రహిత ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కావాలని పార్టీ నుంచి రాజకీయ పార్టీ రద్దు చేసుకొని మనం కోరుతా వచ్చాం. ఇది రాకపోవచ్చు, మరి మతాల్లో కులాల్లో జాతులు ఉన్నారు కాబట్టి 90% దాంట్లో ఉన్నారు కాబట్టి రాకపోవచ్చు. మన దేశాల్లో వచ్చారు 50%, 60%, 70% హ్యూమనిస్టులు అయిన దేశాలు ఉన్నాయి. మనం ఎక్కడ కృషి చేస్తున్నాం, ఇక్కడ కృషి చేస్తున్నాం. అందువల్ల మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇక్కడ ఉన్న మతాలు, ఇక్కడ ఉన్న కులాలు, ఇక్కడ ఉన్న జాతులు, ఇక్కడ ఉన్న వర్గాలు, ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలు, రాజకీయ సిద్ధాంతాలు, రకరకాల తప్పుడు విధానాలు అన్నింటినీ కూడా మనం విమర్శించి మోడర్న్ సైన్స్ బేస్డ్ గా, మోడర్న్ రేషనలిజం బేస్డ్ గా మన హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆ అలవాటుని అందరికీ ఇవ్వాలి. అందరిని హేతువంతులుగా, అందరిని మానవవాదులుగా, మానవ జీవన విధానం వైపు సాగిన వాళ్ళుగా మనం మార్చాలి. అందుకే హేతువాద మానవవాద ఉద్యమం జనాన్ని ఆకర్షించలేకపోతుంది. జనాన్ని అంటే మనం 10 మంది వస్తున్నారు, 10 మంది కాదు, పలాపురంలో మీటింగ్ పెడితే 50 మంది వస్తారు, రకరకాల వాళ్ళు వస్తారు, మనం చెప్పేది వినటానికి వస్తారు. మన మీద దాడి చేయడానికో లేదా మనకి ఏదో చెప్పడానికి రారు వాళ్ళు. తూపురాల్లో పెడితే 50-60 మంది వస్తారు, ఆలోచనలో పెడితే 50-60 మంది వస్తారు. విజయవాడ, గుంటూరులో, బాపట్లలో, ఒంగోలులో, ఇది చిల్లరపేటలు ఎక్కడైనా పెట్టండి, 50-60 మంది తక్కువ లేకుండా హేతువాద మానవవాద సమావేశాలకు పెట్టేవాళ్ళు కావాలి. ఒకరిద్దరు పెట్టేవాళ్ళు. హేతువాది వెళ్తుంది, హేతువాది 1200 కాపీలు ఈ స్టేట్ తెలంగాణలో, ఆంధ్రాలో వెళ్తాము. ప్రతి ఊరికి, జిల్లాకి వెళ్తాను హేతువాది. వెంకటరాజు గారి సాహిత్యం చదివిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు, చనిపోయిన చనిపోయి ఇంకా ఉన్నాయి. ఎంఎన్ఏ సాహిత్యం చదివిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ స్పందిస్తారు. అందరూ హేతువాదులుగా, మానవవాదులుగా వాళ్ళ కార్యక్షేత్రాల్లో, వాళ్ళ నివాస ప్రాంతాల్లో, వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు హేతువాదులుగా, మానవవాదులుగా ఆలోచిస్తారు, అలా ప్రవర్తిస్తారు. ఇతరులు కూడా అలా ఆలోచించడానికి కృషి చేస్తారు. అందువల్ల హేతువాద మానవవాద ఉద్యమం ఇది ఒక మేధో ఉద్యమం. మానవ విప్లవం, మేధో విప్లవం దాడి చేసి హేతువాద మానవవాద మేధో విప్లవంగా ఈ రోజు మనం నడుపుతున్నాం. అందువల్ల మనం 4 వచ్చారు, 11 మంది వచ్చారా, 12 మంది వచ్చారు వచ్చేది బాధపడుతుంటాం. కానీ ఈ హేతువాద మానవవాద ఉద్యమ విధానాలని, అంశాలని అర్థం చేసుకోవడానికి కూడా చాలా కష్టం ఉంటుంది. శ్రీనివాసాచారి గారు 10వ తరగతిలో వెంకటాచారి గారి కార్డు రాస్తే అది పుస్తకాలు పంపించి చదువుకోవడం మొదలుపెట్టి అక్కడి నుంచి రకరకాల పుస్తకాలు ఆయన చదివి, బయట చదివి, ఒక హ్యూమనిస్ట్ నిన్న కూడా బతిలాడి ఆ ప్రెసిడెంట్ గా ఉంటారు. ఆయన పనులు రకరకాలు, ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇంకెప్పుడు ముసలాళ్ళు నాకు ఏం చేస్తారు, కుర్రాళ్ళు ఎప్పుడు చేయాలి, మేము ముసలాళ్ళం కుర్రాళ్ళ కోసం చూస్తాం. ఆయన బలంతో పెట్టి ఈ ఉద్యమంలో తీసుకొచ్చి ఆయన ప్రెసిడెంట్ గా పెట్టడం జరిగింది. ఆయన దానికి భయపడ్డాడు. కానీ ఆయనకి నాలెడ్జ్, నిన్న పుస్తకాలు నిలబెట్టాడు, పుస్తకాల లిస్టులో ఇంట్లో ఫోటోలు పెట్టాడు. తెలియదు మనకి, తెలిసి వాళ్ళకి. నేను కూడా ఆయన ఎప్పుడు చెప్పాల, దగ్గర 2,000 పుస్తకాలు అని చెప్పాల. నిన్న పుస్తకం ఫోటో పెట్టి బయట పెట్టి నా ఇంట్లో ఉన్నాయి. నేను సామాన్య టీచర్, నా దగ్గర ఉన్నాయి, నా 2-3 వేల పుస్తకాలు ఉన్నాయి. ఏ పుస్తకాలు? సైన్స్, ఫిలాసఫీ, సైంటిఫిక్ అవుట్లుక్, ఫిజికల్ రియలిజం, నేషనలిజం, హ్యూమనిజం, తెలుగు పాండిత్యం, రకరకాల పుస్తకాలు ఉన్నాయి. అన్ని కొన్ని చదివి ఉన్నాయి, కొన్ని రిఫరెన్స్ వాడుకునేవి ఉన్నాయి. ఇవన్నీ ఇంత అధ్యాపనం చేయడానికి సిద్ధం కాకుండా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తేనే అధ్యాపనానికి వీలవుతుంది. అందువల్ల మనం ఏం చదువుతున్నాం? హేతువాద మానవ సాహిత్యమే 150 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు రాడికల్ ఎమర్సన్ చదవండి, పెట్టుకోండి. నిజానికి పుస్తకం అంత సౌకర్యం వస్తాం ఇంకోటి లేదండి. ఏదో అనుకుంటాం కానీ ఇంత బంగారం ఎంత అవుతుందండి, మెడలో వేసుకుంటే లక్షలు అవుతుంది. దానివల్ల మనకి ఏం టేస్ట్, పెద్ద గొప్ప టేస్ట్ ఏమి రాదు. ఓతలను చూస్తారు, లేదా ఆ పవిటి కింద పోయింది. బిళ్ళలోనే ఎక్కువ బంగారం ఉంటుంది, పైన ఈ తాడు దాన్ని ఏనాటడానికి అసలైంది బిళ్ళ. ఆ బిళ్ళ చీర కిందకి వెళ్ళిపోయింది, బయటికి రాదు. చిన్న బంగారం 3 సార్లు బంగారం అంటే ఇప్పుడు 3 లక్షలు. పుస్తకం చాలా చౌకైంది, చాలా తక్కువ టైంలో అయిపోయింది. గంటలో 100 పేజీలు చదువుకోవచ్చు అండి. నేను ఏదో పత్రిక దిద్దడం మొదలు పెడితే 40 పేజీలు 30 గంటలో దిద్దడం అయిపోయింది, తప్పు దిద్దడం అయిపోయింది. 400 పేజీల పుస్తకమైనా 4-5 రోజులు, 5-6 రోజులు చదువుకుంటే అయిపోయింది. చాలా తక్కువ ఖర్చుతోటి, చాలా తక్కువ టైంలో దాన్ని అధ్యయనం చేసే మనసు పెట్టి మన జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చివేసేటువంటి శక్తి, అవకాశం పుస్తకాలకు ఉంటుంది. అందువల్ల మనం పెట్టేది తక్కువ, దానికి పెట్టుబడి వచ్చే లాభం చాలా ఎక్కువ. అందువల్ల హేతువాదులు, మానవవాదులుగా మనం విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఏదో శ్రీనివాసాచార్య చెబుతాడు, ఎర్రన్న గారు చెబుతాడు, హృతనారాయణ చెబుతాడు అని చూడకుండా ఇది మేము చెప్పే మాటలు విని ఉత్తేజం పొంది స్వయంగా పుస్తకాలు తెప్పించుకొని
ఎంతగా 10,000 అవుతాయి అంతే. 12,000 15,000 ఇస్తే సెట్ మొత్తం 150 పుస్తకాలు నేను ఇంటి ముందు పంపిస్తాను. 15,000 ఇస్తే సెట్ అవుతాయి. ఇంకో 2,000 అదనం తగ్గవచ్చు పెరగవచ్చు. చాలా చౌక. మీరు 150 పుస్తకాలైనా సంవత్సరంలో చదివేయచ్చు. పట్టుబట్టి కూర్చుంటే ప్రతి వారం ఒక పుస్తకం చదవచ్చు. ఖాళీ టైం మీ పనులు మీరు చేసుకుంటే ఖాళీ టైంలో చదవచ్చు. అందువల్ల పుస్తకాలు చాలా చౌక. పుస్తకాలు చాలా నాలెడ్జ్ని ఐడియాస్ ఇస్తాయి. పుస్తకాలు ఇట్టి పెట్టుబడి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మనకి ఆదాయం. చదువుకు డిగ్రీలు వస్తే కదా ఉద్యోగాలు వస్తుంది. బీటెక్ చదివితే కదా వస్తుంది. బీటెక్ అంటే పుస్తకాలే కదా. బీఈ అంటే పుస్తకాలే కదా. ఎంఎస్సీ అంటే పుస్తకాలు, బీఈడి అంటే పుస్తకాలే కదా. ఆ పుస్తకాలు చదివితే ఉద్యోగాలు వస్తాయి. 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 సంపాదించిన ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల ఉద్యోగాల వరకే పుస్తకాలు కాకుండా ఉద్యోగాలు ఇచ్చినా, వ్యాపారాలు దిగినా, కోట్లు సంపాదించినా కూడా ఈ రాజకీయ అవగాహన కోసం, ఆర్థిక అవగాహన కోసం, సామాజిక అవగాహన కోసం, సాంస్కృతిక అవగాహన కోసం, మానవుడి మీద అవగాహన కోసం, ప్రస్తుతం సమాజాన్ని మార్చే దృష్టి మన సమాజాన్ని మనం ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకు మారుస్తున్నాం అంటే మన పని పండలేక కాదు. చుట్టూ ఉన్న నిర్బంధాలన్నీ మనమే పనిచేస్తున్నాయి. మనల్ని మనుషులే కానీ బతకని ఇట్లా సమాజం. ఎందుకంటే వాళ్ళు మతాల కులాలు ఉన్నారు కాబట్టి మన ఇష్ట ప్రకారం మనం బతకడానికి కూడా కనీసం చుట్టూ ఉన్న వాళ్ళని మార్చుకోవాలి, ఇంట్లో వాళ్ళని మార్చుకోవాలి, బంధువులను మార్చుకోవాలి, స్నేహితులను మార్చుకోవాలి. మన రోజు కన్సల్ట్ అయినటువంటి మన కన్సల్టెంట్స్ కోసం వచ్చిన వాళ్ళందరినీ మార్చుకోవాలి. మార్చుకుంటే ఒక సమాజం మారితే ఏమవుతుందంటే సమాజం లోపల ఉన్న వ్యక్తుల యొక్క జీవన విధానం మెరుగు, వాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా నైతికంగా జీవించే అవకాశం పెరుగుతుంది. ఇలా మత నీతులే నీతులు, కుల నీతులే నీతులు, జాతి నీతులే నీతులు, వర్గ నీతులే నీతులు, మానవ నీతులు లేవు. మతాలు ఎప్పుడో చెప్పినాయి, తెలిసి తెలియని రోజుల్లో ఇది నైతి ఎదురుదని. వాళ్ళ మతం వరకే. పక్క మతం వాళ్ళందరూ ఆ నీతి పనిచేయదు. పక్క కులం వాళ్ళకి ఆ నీతి పనిచేయదు. వాళ్ళ కులం వరకే. జాతి అయినంతే, వర్గమైనంతే. మన వర్గం మన మన తెగ, ఆ తెగ, ఆ తెగ వేరు, మన తెగ ఇద్దరు మనుషులే. తెగ వేరు, ఈ తెగ వేరు. వాళ్ళని ఏంటి పెళ్లి చేసుకున్నప్పుడు ఇలా వాడిని పెళ్లి చేసుకోకూడదు. అమ్మాళ్ళకి అమ్మాళ్ళ అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి. రెడ్ల అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి. ఇవన్నీ ఏంటి నీతులే. కానీ మానవత్వంతో కొన్ని నీతులు కాదు. మానవేతర నీతులు, మానవ వ్యతిరేక నీతులు. మనుషులను విభజన చేసి ఇంతవరకు ఈ 3%, 2%లోనే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఏదైతే ఉందో అదంతా కూడా అవినీతి. కాబట్టి మానవ నీతి రావాలంటే ఈ మత నీతులు, కుల నీతులు పోవాలి. వాటికి బేస్లో ఉన్న మతాలు, కులాలు పోవాలి. వాటి వదిలిపెట్టాలి. అయితే మనం బ్యాన్ చేయొచ్చా, రద్దు చేయొచ్చా అంటే ప్రభుత్వాలు వచ్చి రద్దు చేస్తే కులాన్ని, మతాలంటే చేయవు. వాళ్ళు ఉండాలి. అధికారులు రావాలనే వాళ్ళందరికీ కూడా మతాలు ఉపయోగపడుతున్నాయి, కులాలు ఉపయోగపడుతున్నాయి. ఒక మతం ఒక పార్టీకి దాసోహం అంటే ఇంకో మతం ఇంకో పార్టీకి, కులం ఒక పార్టీకి దాసోహం అంటే ఇంకో కులం ఇంకొక పార్టీకి దాసోహం. అందువల్ల మనుషులు చీల్చి మెజార్టీ, ఒక్క ఓటు మెజార్టీ వచ్చేసారు మిగతా వాళ్ళకంటే. 50% వచ్చే పని లేదు. మన 36% వచ్చింది అక్కడ. విజయ్ 3 పార్టీలు పోటీ పడితే తలా 30 దించుకున్నారు. ఒక 2-3 ఎక్కువ వచ్చింది, వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలిస్తే అది రైట్ కింద లేక, మిగతా తప్పులు కింద లెక్క. మిగతా వాళ్ళకి అధికారంలో పదవులు రావు, మంత్రులు గారు. ఎక్కడ వాళ్ళకి అవకాశం కూడా వాళ్ళ పనులు కావు. వాళ్ళు చెప్పిన మాట ఎవరు వినరు. అసెంబ్లీలో గోలగోల, ఎవరు తెరవనీయరు, టైం సరిగ్గా ఇవ్వరు. అందువల్ల ఈ రాజకీయ పక్షపాతం వదిలించుకొని మనుషులు వివేచనతోటి, విచక్షణతోటి ముందుకు సాగటానికి హేతువాదం, మానవవాదం ఉపయోగపడతాయి. అందువల్ల మన ఉద్యమం చాలా ఉన్నతమైంది. ఇప్పుడున్న సిద్ధాంతాలన్నిటి కంటే కూడా ఉన్నతమైనది మన ఉద్యమం. సిద్ధాంతాలు మనుషుల్ని కట్టిపడేస్తాయి. మన సిద్ధాంతాలను వదిలించుకోమంటున్నాం. ఎట్లా వదిలించుకోమంటున్నాం అంటే మోడర్న్ సైన్స్ బేస్డ్ గా నువ్వు ఆలోచిస్తే ఎదురుగా ఉన్న సిద్ధాంతాలు తప్పులుంటే వదిలిచ్చేసి, ఒప్పులుంటే స్వీకరించు. సిద్ధాంతాలను ఒక మనిషికి బందీ చేయకూడదు. బుద్ధిజమనో, మార్క్సిజమనో, అంబేద్కరిజమనో ఒక మనిషికి సిద్ధాంతాలను పెట్టకూడదు. బుద్ధిజం అన్న తర్వాత బుద్ధుడు చెప్పింది రైట్ పరమం, అంతవరకే, మార్చడానికి లేదు. మార్క్స్ చెప్పింది పరమం, అంబేద్కర్ చెప్పింది పరమం, దాన్ని మోసడానికి లేదు. అట్లా వ్యక్తులతో ఉండకూడదండి. హేతువాద మానవవాద భావాలు, హేతువాద మానవవాద ఉద్యమం వ్యక్తులతో ఆగదు. ఒక వ్యక్తులకే పరిమితం కాదు. రేపు ఎల్లుండి మోడర్న్ సైన్స్ లో ఇంకా డెవలప్మెంట్స్ వస్తే దాన్ని వాడుకొని మన ముందు వాడు కన్నా తప్పులు చేస్తే వాడిని వదిలిపెట్టేసి పోవాలి. తప్పులు వదిలించుకుంటే, తప్పు నుంచి బయటపడితే ఎవరికి లాభం? మనకే లాభం. ఎవరైతే తమ నాలెడ్జ్ లో ఉన్న తప్పుల్ని, అజ్ఞానాన్ని వదిలించుకుంటారో అది వాళ్ళకే లాభం. అందువల్ల మనుషులు
తమ అజ్ఞానాన్ని వదిలించుకుంటే ఇతరుల కోసం కాదు, దేవుడి కోసం వాళ్ళు వదిలించుకోవాలి. అయితే మనం ఏం చేస్తున్నాం, తాపత్రయపడి ఇతరుల అజ్ఞానాన్ని తొలగించాలని చూస్తాం, ఇతరుల జీవన విధానాన్ని మెరుగుపరచాలని చూస్తున్నాం. దానికి వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచించాలని గుర్తించాం. మనం ఎట్లా హేతుబద్ధంగా ఆలోచిస్తే జీవన విధానం మెరుగవుతుందో అట్లాగే వాళ్ళు కూడా ఆలోచించాలి, ఆలోచింపు చేయాలి. అట్లాగే మన మనుషుల్లాగా మనం జీవిస్తామంటే మన జీవన విధానం మెరుగవుతుంది, అట్లాగే వాళ్ళ జీవన విధానం కూడా మెరుగుపరచాలి. కాబట్టి మనుషుల్ని అది చేయి ఇది చేయను, అట్లా పో ఇట్లా పోను వాళ్ళ మార్గాలు చూపటమో లేకపోతే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ మీద రుద్దటం, మన సిద్ధాంతాలు రుద్దటం కాకుండా ఎవరికి వాళ్ళు స్వతంత్ర ఆలోచన చేయాలి, అహేతుక చింతన చేయాలి, వాళ్ళ జీవన విధానానికి వాళ్ళు అప్లై చేయాలి, నూతన భావాలను ఉత్పత్తి చేయాలి. ప్రతి మనిషి నూతన భావాలు నా జీవితంలో వచ్చే అవసరమైన నూతన భావాల్ని ఎక్కడి నుంచి తెస్తే అప్లై కావు, నాకు సూట్ కావు. నా జీవితంలో నా నాటి బేస్డ్ గా, నా అవగాహన బేస్డ్ గా నాకు నూతన భావాలు, నా భావాలు నాకు రావాలి. బస్సు ఎక్కాలన్నా, రైలు ఎక్కాలన్నా, ఎటు పోవాలన్నా బస్ స్టాండ్ పోతే 16 బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్లు ఉంటాయి, ఆర్డినరీ ఉంటాయి, చుట్టూ తిరిగిపోయేవి ఉంటాయి, రకరకాల రష్ గా ఉండేవి ఉంటాయి. ఒక బస్సు ఎక్కకపోతే రష్ గా ఉంటుంది, వెనక్కి తిరిగి వస్తాం, ఇంకో బస్సు ఎక్కుతాం. ఒక బస్సు ఎక్స్ప్రెస్ బస్ డబ్బులు ఎక్కువైతే మన డబ్బులు లేకపోతే ప్యాసింజర్ బస్సులు వెళ్ళాలి. ఇవన్నీ బేరే చేసుకొని ప్రతి మనిషి నిత్య నిర్ణయాలు చేయాలి. అమిత్ షా, మోడీ, చంద్రబాబు, జగన్ వాడు చెప్పరు ఏ బస్సు ఎక్కాలా, ఏ బస్సు ఏ ఎక్స్ప్రెస్ లో పోవాలని పెడతారు, ఏ బస్సు నాకు పెడతారు. అంతిమ నిర్ణయం వ్యక్తులది, ఏ బస్సు ఎక్కాలా, ఏ సిద్ధాంతం ప్రకారం నడవాలనేది వ్యక్తుల నిర్ణయం. శ్రీనివాసాచారి ఏదో చెబుతాడు, నేనేదో చెబుతాను, ఆయన చెప్పింది నా చెప్పింది తేడా ఉంటే డిఫరెంట్ గా ఉంటాయి. వ్యక్తులు వినేవాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు సొంతంగా ఆలోచించి శ్రీనివాసన్ చెప్పింది రైటా, సత్యనారాయణ చెప్పింది రైటా, శ్రీనివాసాచారి చెప్పింది హేతుబద్ధంగా ఉందా, సత్యనారాయణ చెప్పింది హేతుబద్ధంగా ఉందా, ఆయన ఏదో ఇంకో పార్టీకి ఓటేయమంటాడు, నేను ఇంకో పార్టీకి ఓటేయమంటాడు. ఎట్లా వేస్తావు, నేను చెప్పకపోతే ఆయన చెప్పినట్టు వేస్తావు. శ్రీనివాసన్ మనగాడు ఎంఎస్ చదివాడు సైకాలజిస్ట్, నేను ఇంకోటి చెప్పగా నేను ఎంఎస్ చదివే కదా, నేను మాస్టర్ ఆఫ్ సైన్స్ కదా, టీచర్నే కదా, 40 ఏళ్ళు ఎక్స్పెక్ట్ 70 ఏళ్ళు వయసు కదా, సత్యనారాయణ ఎక్కువ తెలుసు అనుకుంటేవాడు. అసలు ఆయనకి 60 ఏళ్ళే ఉండి, సత్యనారాయణ 70 ఏళ్ళు ఉండి తల నడిచింది కాబట్టి ఏది రైట్ అనుకుంటాడు వాడు. అట్లా ఎవరు ఎంతమంది చెప్పినా కూడా వ్యక్తులు తమ సొంతంగా ఆలోచించి, స్వతంత్రంగా ఆలోచించి, హేతుబద్ధంగా ఆలోచించి, నాలెడ్జ్ బేస్డ్ గా ఎవరిది హేతుబద్ధంగా ఉంది నిర్ణయాలు చేయాలి. అందువల్లనే ప్రతి వాళ్ళు హేతువాదులు కావాలి, ప్రతి వాళ్ళు మానవవాదులు కావాలి. హేతువాదులు అయితే మానవాదులు ఆటోమేటిక్ అవుతారు, హేతువాదులు అయినాక మానవాదులు కన్నా పెద్ద కష్టం ఏం లేదు. హేతువాదాన్ని పక్కన పెట్టి మానవాదులుగా మార్చాలంటే కష్టం. హేతువాదాన్ని పక్కన పెట్టేసి వాడి మతాల్లో, కులాలను, జాతుల్లో ఉంచి అబ్బాయి మానవాదిగా జీవించమంటే వాడు మతవాదిగానే జీవిస్తాడు, కులవాదిగానే జీవిస్తాడు. అందువల్ల మనుషులందరిలో ఈ హేతుబద్ధ ఆలోచన తీసుకురావడం అనేది అత్యవసరమైంది. మనుషులందరూ మానవాదులుగా జీవింపు చేయడం అనేది చాలా అత్యవసరమైంది. ఆ విధంగా ఈ మనుషుల్లో వైజ్ఞానిక వికాసం రావాలని, వైజ్ఞానిక దృక్పథంతో జీవించాలని, హేతుబద్ధ ఆలోచన చేయాలని, మనుషులుగా జీవించాలని, ఇతరులతోటి పరస్పర సహకార సంబంధాలతో బతకాలని, స్వేచ్ఛ సమాజ నిర్మాణం ప్రతి వ్యక్తి పాల్గొనాలని. అందువల్ల మనుషులందరి మధ్య ఉండే సంబంధాల ద్వారా సమాజం తయారవుతుంది. సామాజిక మార్పు రావాలంటారు మన వాళ్ళు, సమాజాన్ని మార్చాలంటారు. సమాజానికి నిర్మాణానికి మూల వ్యక్తులు, వ్యక్తులు. ఆ వ్యక్తులు ఎలాంటి వాడు అలాంటి సమాజాన్ని నిర్మించుకుంటారు నిత్య జీవితంలో చేసే పనుల ద్వారా. ఆ మనుషులు మారకుండా సమాజం మారదు. మనం నొక్కి పెడుతున్న ఇండివిజువల్స్ మారకుండా, వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచించకుండా హేతుబద్ధమైన సమాజం రాదు. విజయవాడలో ఒక ఆయన, హైదరాబాద్ లో ఒక ఆయన ఇద్దరు కూర్చొని మొత్తాన్ని స్వేచ్ఛ సమాజ ధర్మానం చేస్తామంటే కాదు, చెప్పి వాళ్ళ ఆస్తిని పెంచుకోవడానికి వాడుకుంటారు కాబట్టి. 1,00,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు రైతులు చేరి, సేవ చేస్తామంటానే సంపాదించుకొని వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ భావమర్దులకి, వాళ్ళ అల్లుళ్ళకి సేవ చేస్తాం. అందువల్ల ప్రతి మనిషి కూడా హేతుబద్ధ ఆలోచన చేయాలనేది, హేతుబద్ధ ఆలోచన వచ్చే నిర్ణయాలని, భావాన్ని ఆచరణలో పెట్టుకొని మానవునిగా జీవించాలని, స్వేచ్ఛ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనం కోరుకుంటున్నాం. అయితే వాళ్ళు లేరు 50 మంది వచ్చేది, మనకు మాస్ లక్షల మంది సత్యనారాయణ రోజు 6 ఒకటి సత్యనారాయణ. నేను మాస్ స్పీచ్ ఇవ్వగలను, కానీ మాస్ స్పీచ్ ఇచ్చి నేను చెప్పేది మాస్ ఐడియాస్ చెప్పాను. నేషనలిస్ట్ ఐడియాస్ చెబుతాను, హ్యూమనిస్ట్ ఐడియాస్ చెబుతాను, నేషనలిస్ట్ ఆలోచన గురించి చెబుతాను, మానవాద జీవన విధానం గురించి చెబుతాను. మతాలు వదిలిపెట్టమంటారు, మతస్థులు రారు. కులాలను వదిలిపెట్టమంట, కులస్తులు రారు. జాతులు వదిలిపెట్టమంట, మా జాతి గొప్ప అనేవాళ్ళు రారు.
వర్గాన్ని వదిలిపెట్టమంట, మా కార్మిక వర్గం గొప్ప అనే వాళ్ళు రారు. ఆ భాషని వదిలిపెట్టమంట, భాష దురవమానం వదిలిపెట్టమంట, వాటిలో భాష మిక్స్ చేసుకో. తెలుగులోకి ఎన్ని వచ్చినాయి, ఎన్ని భాషలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో మాటలు వచ్చినాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాటలు వచ్చినాయి, ఉర్దూ భాషలో మాటలు వచ్చినాయి, హిందీ తమిళ నుంచి కొన్ని మాటలు వచ్చినాయి, ఇటు ఒరియా నుంచి కొన్ని మాటలు వచ్చినాయి. మన తెలుగు చుట్టుపక్కల ఉన్న భాషల్లోకి వెళ్ళింది. ఈ తెలుగు భాషని కాపాడుకోవాలంటుంటారు మన వాళ్ళు. కాపాడటం అంటే ఇతరుల నుంచి మాటలు రాకుండా చూసుకోవడం, మన భాషలు ఇంకోసారి పోకుండా చూసుకోవడం కాదు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా మనం ప్రయాణం చేస్తే జిల్లాకి యాస మారిపోయింది, పదాలు మారిపోతే ప్రాంతాన్ని బట్టి భాషలు మారుతుంటాయి. ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ బ్రహ్మాండ పొందుతారు. 10 మంది వచ్చారు తమిళ వాళ్ళు, ఇంకోళ్ళకి వాళ్ళ దగ్గర కొన్ని మాటలు నేర్చుకున్న భాష నేర్చుకుంటారు. ఇంకోళ్ళు హిందువులు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఉర్దూ మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడే తెలుగు మాట్లాడతారు. మన భావాలను వ్యక్తం చేయడానికే కానీ మన కట్టడి చేయడానికి, మన పెత్తనం చేయడానికి కాదు భాష. కాబట్టి ఈ హేతువాద మానవవాద ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం. ఇది మేధో ఉద్యమం. మానవ విప్లవం మొదలైన తర్వాత, మానవ మేధో విప్లవం వచ్చిన తర్వాత, వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక విప్లవం, సమాచార సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత కావలసినటువంటి భావ విప్లవం కోసం, సాంస్కృతిక భావ వికాసం కోసం, వైజ్ఞానిక వికాసం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. సైంటిస్టులు ఉన్నారు, అందరూ సైంటిస్టులు కాదు, సైంటిస్టులే అంతరిక్ష సైంటిస్టులు. టెక్నాలజిస్టులు ఉన్నారు, అంతరిక్ష టెక్నాలజిస్టులు. రాకెట్ తయారు చేసి గుడి దగ్గర చేసి గోడంలో పూజించే టెక్నాలజిస్ట్, నిమ్మకాయలు కట్టి బొట్లు పెట్టి పూజలు చేసే టెక్నాలజిస్ట్. వాళ్ళందరినీ మనం మార్చాలి. డాక్టర్లు నిమ్మకాయలు కట్టి ఆపరేషన్ చేసేవాళ్ళని, మంత్రాలని ఆపరేషన్ చేసేవాళ్ళని, ఫోటోలు పెట్టి వ్యాపారం చేసేవాళ్ళని, హాస్పిటల్లో 4 దేవుళ్ళు ఉంటారు. ఇది పేషెంట్లో పూజించుకోవడానికి, ఏళ్ళ కోసం కాదు, పేషెంట్లు పూజించుకోవాలి. పేషెంట్ దేవుడు పాపయ్య ముందు డాక్టర్ కాదు పూజించుకునేది, దేవుడిని పూజించుకోవడానికి వాళ్ళు విగ్రహాలు పెడతారు. బస్టాండ్లు పెడతారు, ప్రయాణాలు సక్రమంగా జరిగితే యాక్సిడెంట్లు కాకుండా రైల్వే స్టేషన్లో పెడతారు. పెట్టాలని చెప్పి మన ప్రభుత్వ పెద్దలు అంటుంటారు, రైల్వే స్టేషన్ లో గుడి ఉండాలా, బస్ స్టాండ్ లో గుడి ఉండాలా. గుళ్ళు కట్టించేదేందండి, గుడి జనం కట్టుకుంటారు. మీరు సరిగ్గా ఏడిస్తే, మీ పరిపాలన మీరు సరిగ్గా చేస్తే జనం గుండు గోపురాలు పండుగల పబ్బాలని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు తోఫాలు పంపాల్సిన పర్లేదు, పరవాణం కాసి పంపాల్సిన పర్లేదు, పాయసం కాసి పంపాల్సిన పర్లేదు. చికెన్ మటన్ అందరూ తింటున్నారు, చికెన్ మటన్ ప్రభుత్వాలు పంపాల్సిన అవసరం లేదు, తోఫాలు పంపాల్సిన అవసరం. ప్రభుత్వాలు రాకముందే రాజు ఉన్నప్పుడు పండుగలు ప్రమాణం చేసుకున్నారు. పాయసాలు అంటుకొని మాంసాలు తిని కనుమనో భోజనో కనుమనో లేకపోతే ఇంకోటనో చేసుకున్నారు. సంక్రాంతి పండుగలు చేసుకోవడానికి సహాయం చేసిన అవసరం లేదు. మూఢ విశ్వాసాల నుంచి, మూఢ నమ్మకాల నుంచి, మూఢ విధానాల నుంచి, మూఢ జీవన విధానాల నుంచి మనుషులు బయటపడేందుకు చేయగలిగితే ప్రభుత్వాలు చేయాలి. చేయలేరు స్వచ్ఛందంగా వ్యక్తులు, సంస్థలు చేయాలి. ప్రభుత్వాలు చేయవు కాబట్టి, వాళ్ళ మతాల కులాల మీద ఆధారపడి అధికారంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళని వదిలేసాం. ఏదో ఆ పార్టీ గొప్ప, ఈ పార్టీ గొప్ప అని కూడా మనం చెప్పట్లా. ఏ పార్టీ గొప్ప నీకెట తెలిసిందో వాడికి కూడా తెలుసుకోవాలి. అందువల్ల మనుషులందరూ యువతవాదులుగా, మానవవాదులుగా మారి భావ విప్లవం వైపు వైజ్ఞానిక వికాసంతో ముందుకు సాగాలి. స్వేచ్ఛ సమాజ నిర్మాణం జరగాలనేటువంటి దానికోసం మనం ముందుగా మనలాగా వాళ్ళని యువతవాదులుగా మార్చాలి, మనలాగా మానవాదులుగా మార్చాలి అని అక్కడే అయిపోయాం. ఇది సమస్యలకు పరిష్కారం మనం చెప్పడం కాదు, జనం ఎవరుకోవాలి, వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కారం చేసుకోవాలి. వాళ్ళ పొలాన్ని వాళ్ళు దున్నుకోవాలి, వాళ్ళ ఫ్యాక్టరీలో వాళ్ళు నడుపుకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ ప్రయాణాలు వాళ్ళు చేయాలి, వాళ్ళ కాపురాలు వాళ్ళు చేయాలి. అందువల్ల మనం కాపురం ఉద్యమం చేయడం వాడికి తెలియాలి. నీకు తెలిసిన అంత గొప్పవాడు కాబట్టి, హేతువాది కాబట్టి తెలిసిన పరిష్కారం, మానవాది కాబట్టి తెలిసిన పరిష్కారం. కాబట్టి వాళ్ళని కూడా హేతువాదులుగా, మానవాదులుగా మారిస్తే వాళ్ళ సంసారంలో సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వృత్తులు వచ్చే సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు. మనుషుల్ని హేతువాదులు మానవాదులుగా మాత్రమే ఉద్యమం. దానికోసమే మన సాహిత్యం కానీ, మన సమావేశాలు కానీ, మన ఏంటి జరుగుతుంది. అందువల్ల రాజకీయాల్లో ఏంటి పెట్టి కార్డు పెట్టి ఆ పార్టీ ఉంటే గొప్ప, ఈ పార్టీ ఉంటే గొప్ప అనం. ఆ మతం మంచిది, ఏ మతం మంచిది? ఈ పురుషుల మతం నీకు మంచిది, వాడి పురుషుల మతం వాడికి మంచిది అవుతుంది కదా. నీకు నీ చుట్టుపక్కల ఉన్న, నీ ముఠా కింద ఉన్న కుల చుట్టుపక్కల ఉన్న పార్టీ మంచిది, వాడి పొలం చుట్టూ ఉన్న పార్టీ మంచిది అవుతుంది కదా. అందువల్ల మనం ఏది రైతు ఏది రాంగో చెప్పడం కంటే, ఏంటి రైతు ఏది రాంగో వాళ్ళకు వాళ్ళు స్వయంగా నిర్ణయించుకున్నటువంటి హేతుబద్ధ ఆలోచన పద్ధతులుగా వాళ్ళని మార్చడం. దాని కొన్ని మతాల్లో, కులాల్లో ఉన్న విశ్వాసాల్లో పెట్టుకొని 2 పెట్టుకొని 3 బిట్లు పెట్టుకొని మోడల్ సైన్స్ కి అప్లై చేసి దాంట్లో డొల్లను బయట పెట్టి ఒక మూఢనమ్మకాన్ని మనం సరిగ్గా చేస్తే ఇస్తాయని వాడు ఆలోచించుకుంటాం. గీతలో ఒక అబద్ధం ఉందంటే మిగతా అబద్ధాలైతే వాడు ఎత్తుక్కుంటాం. ఒక అబద్ధం ఉందని నిరూపణ చేయాలి. మత విశ్వాసాల్లో ఉన్న డొల్లను 1, 2
బైబిల్ మొత్తం అప్ప చెప్పాల్సిన పని లేదు, గీత మొత్తం వేదాలు మొత్తం అప్ప ప్రతి వాక్యాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. వాడికి శాంపుల్గా ఒకటో రెండో బెల్లం మొక్కిస్తే మనం 10 కేజీలు బెల్లం కొంటాం. ఇలా బంగారం మొక్కిస్తే దాన్ని చూసుకుని మనం 10 శివత బంగారం కొంటాం. ఇవాళ అన్ని మనం చెప్పాల్సిన పని లేదు. సేతుబద్ధ ఆలోచన రగిలించాలి. ఎగ్జాంపుల్స్ చెప్పారు, 3 ఎగ్జాంపుల్స్ చెప్పారు, రగిలిస్తే అప్పుడు మోరల్ సైన్స్ ఇది మతం ఏం చెబుతుంది, మోరల్ సైన్స్ ఏం చెబుతుంది మార్చినట్టయితే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, అప్పుడు వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు, వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు మెరుగుపరుచుకుంటారు. నేను ఏం చదివాను, ఎట్లా బతికాను అని నేనే చోట్లనే నాకు చేత కానీ నేను బతికాను, మూతరాలు చేత కానీ వాళ్ళు బతుకుతున్నారు, చేతగాని దాని వల్ల తను నష్టాలు పోతున్నారు. కాబట్టి చేతులతో చేసేటువంటి మైండ్ ఆలోచించేటువంటి విధానాలను మనం మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పి హేతువాదం మానవవాదం అని ఎందుకు వెళ్తా ఉంది. దీనికోసమే మనం పత్రిక 40 ఏళ్ళకి నడుపుతున్నాం. పుస్తకాలు నేను 80 పుస్తకాలు రాశాను. 70 పుస్తకాలు ప్రింట్ చేసాం, 10 పుస్తకాలు వస్తాయి 2 సంవత్సరం లోపు వస్తాయి. నిరంజన్ గారు రాశారు, శ్రీనివాస గారు రాస్తున్నారు, శంకర్ గారు రాశారు, షేక్ బాబు రాశారు, రఘుబాబు పుస్తకం వేశాం, నిరాజ్ గారు 100 పుస్తకాలు అయినా ఉన్నాయి. ఆయన ఒక పుస్తకాలు చదువుతా కూర్చోలేదు జనం, మనం కూడా రాయాలి. మన యాంగిల్లో మోడర్న్ సైన్స్ శ్రీనివాస గారు రాస్తే సైకాలజీ బేస్డ్ గా రాస్తాడు, నేను రాస్తే బయాలజీ బేస్డ్ గా రాస్తాను, నిరంజన్ గారు రాస్తే లీగల్ బేస్డ్ గా రాస్తాను. అందువల్ల వైవిధ్యపూరితమైనటువంటి సాహిత్యం కూడా రావాలి. అంతా ఒకటి కదా, ఇంతమంది రాయడం దేనికి? అంతా ఒకటి రాస్తాం, బైబుల్ లాగా గీత లాగా ఒకటి రాస్తాం అనుకో, ఆయన రాశాడు రైటే కదా, ఏంటది గారు మనం రాయాల్సిన అవసరం, ఆయన ఉపన్యాసం చెప్పాడు మనం చెప్పాల్సిన అవసరం ఏంది? ఆయన ఉపన్యాసం టేబుల్ రికార్డు పెట్టి సరిపోయింది అంటే ఎట్లా? ఎప్పటికప్పుడు ప్రతి తరం కూడా ముందుకు వెళ్ళాలి, మోడల్ బేస్డ్ గా పెరిగిన దాని అనుగుణంగా పోవాలి. వెంకటరామ గారి లక్ష్యం యువతవాదుల్ని తయారు చేయటం, మన లక్ష్యం కూడా యువతవాదులు తయారు చేయటం. ఆయన లక్ష్యం మానవవాదం తయారు చేయటం, మన లక్ష్యం కూడా మానవవాదం తయారు చేయటం. ఆయన లక్ష్యం స్వేచ్ఛ సమాజ నిర్మాణంలో భాగస్వామి, మనది కూడా అదే స్వేచ్ఛ సమాజ నిర్మాణం. మీరు ఏది వాళ్ళని చెప్పారు, అది రాజకీయాలు ఏం తిరుగుతారు, ఎన్నికలు ఎట్లు నడుపుతారు, సంవత్సరాలు ఎట్లా చేస్తారు, ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. తెలుసుకుంటారు, వాళ్ళని తెలుసుకుంటారు, మనకి ఎట్లా తెలుసో వాళ్ళు తెలుసుకుంటాం ముందు ఫస్ట్. అందుకనే రాడికల్ ఫెమినిజం కంటే మనం చెప్పినప్పుడు రూట్ లో నుంచి మార్చరావాలి. రాడికల్ అంటే రూటే, ఏది సమస్యలకి రూట్స్ ఇక్కడ ఉన్నాయి, మతంలో ఉన్నాయి, కులాల్లో ఉన్నాయి, జాతుల్లో ఉన్నాయి. ఆ రూట్ అక్కడి నుంచి తొలగిస్తే సరైన మొక్క పెరుగుతుంది, సమస్యల పరిష్కారం అవుతుంది. మనకు కనపడే బయట సంక్షేమాలన్నిటికీ వాళ్ళు పోరాడే సమస్యలన్నిటికీ మూలాలు మనుషులు యుతబద్ధంగా ఆలోచించకపోవటం, శాస్త్రాల్లో మునిగి తేవటం. కాబట్టి మన ఉద్యమం చాలా గొప్పది, చాలా అడ్వాన్స్డ్. ఇది మానవ విప్లవం ద్వారా, మానవ మేధో విప్లవం ద్వారా వచ్చినటువంటి హేతువాద మానవవాద భావ విప్లవోద్యమం. దీని అభివృద్ధికి మనం కృషి చేసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.